అవును. 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8885592015 లేదా 9000333990. ఇహ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్య శాస్త్ర నిపుణులు రుక్మాంగదరావు గారు. ఆయనతో మాట్లాడి మనం కొన్ని విషయాలు అయితే చర్చిద్దాం. నమస్తే సార్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. బాగున్నారా? బాగున్నాం. మీరు బాగున్నారా? నేను బాగున్నా. మనం ఈరోజు ఒక టాపిక్ మాట్లాడదాం, చేతబడి, బ్లాక్ మ్యాజిక్. దాని గురించి మాట్లాడదాం. నిజంగా ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఉందా? చేతబడి ఎవరినైనా చేయొచ్చా? మనం చేస్తే ఎలా చేస్తారు, ఎవరు చేస్తారు, వీటన్నిటి గురించి ఒకసారి చెప్తారా? బ్లాక్ మ్యాజిక్, బ్లాక్ అనే పదంలోనే మనకు అర్థమవుతోంది. అంటే నిరోధించేది, అడ్డగించేది, సమస్యను సృష్టించేది, ఇలా వ్యతిరేకమైన అర్థాలు ఏంటన్నా ఆ బ్లాక్ అనేటువంటి ఒక పదానికి అర్థం తీసుకోవచ్చు. మరి మ్యాజిక్ అంటే అది ఏమార్చేది అని అర్థం. మ్యాజిక్ అంటే ఏమి, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపించడము, లేదా కన్ఫ్యూజ్ చేయడము. అంటే వినోదానికి కూడా వాడతారు, కానీ ఎక్కువ సందర్భాల్లో ఇది అసత్యాన్ని సత్యంగా చూపించడము, లేదు అవాస్తవాన్ని వాస్తవంగా చూపించడము మ్యాజిక్ అవుతుంది. ఈ బ్లాక్ మ్యాజిక్ అంటే ఒక విధమైనటువంటి చీకటి విద్యలన్నీ ఈ బ్లాక్ మ్యాజిక్ అనేటువంటి పదానికి అర్థాలు వస్తాయి. చీకటి విద్యలు అంటే రహస్య విద్యలు, మరి ఎవరినైనా ఏదైనా ఇబ్బంది పెట్టడము. మరి పూర్వకాలంలో ఈ చేతబడులు, బాణామతి, చిల్లంగి, క్షుద్ర ప్రయోగాలు, శ్మశాన పూజలు ఇవన్నీ కూడా ఈ కోవలకే వస్తాయన్నమాట. వీటి ద్వారా అనేకుల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, అనేకుల్ని ఒక విధంగా సమూలంగా నిర్మూలించేవాళ్ళు, అంటే చంపేసే వాళ్ళని కూడా మనకు చరిత్రలో ఉన్నాయి. మరి ఈ రోజుల్లో ఉన్నాయా అంటే ఈ రోజుల్లో లేవు, వాస్తవంగా లేవు. ఎందుకు లేవు అంటే ఉన్నవి, మరి ఇప్పుడు ఎందుకు లేవు అంటే ఆ విద్యలు ఎవరైతే నేర్చుకుని ఆ విద్యల ద్వారా ఇంకెంతోమంది ఇబ్బంది పెట్టి ఉంటారో వాళ్లకు తీరని కర్మలు వాళ్ళ జీవితాల్లో ప్రవేశించి వాళ్ళను చాలా దుర్మార్గంగా, చాలా దయనీయమైన పరిస్థితులకు తీసుకొచ్చి వాళ్ళు ఇంక ఎందుకు ఈ విద్యలు నేర్చుకున్నాము అని పశ్చాత్తాపడి రాబోయే తరాలకు ఈ విద్యలు అవసరం, ఎవరికి ఇవ్వకూడదు, వీటిని ఒక ఆస్తిగా, వారసత్వంగా, ఒక విద్యగా, ఒక బ్రతుకు తెరువు కోసం నేర్పించే విషయంగా ఇవ్వకూడదని వాళ్ళే పశ్చాత్తాపడి వాళ్ళ జన్మలు చాలించుకుంటూ వచ్చేసారు. కానీ మనం చూస్తున్నట్లయితే కొన్ని ఊర్లలో పసుపు వేసి ఎండు మిరపకాయలని, ఎముకలు, జంతు బలి, ముగ్గులు వేసి ఇవన్నీ కొన్ని ఊర్లలో ఊరు చివర కానీ ఊరు మధ్యలో కానీ చేస్తూ ఉన్నారు ఇప్పటికీ. అవును, మరి దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నట్టే కదా. ప్రాక్టీసు అనడం కన్నా ఇది ఒక విధమైన భయానికి, విద్య తెలియకపోయినా ఒక విధమైన భయానికి తమ శత్రువులను గురి చేయాలని చేస్తున్నటువంటి ఒక విధమైన చిల్లర పనులని చెప్పచ్చు. అంటే ఈ ఈ ఈ పనుల ద్వారా ఏదో మనకు జరిగిపోయింది, ఎవరో ఏదో చేసేసారని అపోహలకు గురయ్యి వాళ్ళు ఇంకెవరినో వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళకేమీ తెలియదు, వాళ్ళేదో గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ పెద్ద పెద్ద ఆ బోర్డులు పెట్టుకుని మేము మాంత్రికులం, తాంత్రికులం అని చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి అడిగినంత డబ్బులు ఇచ్చేసి వీళ్ళు అలా డబ్బులు పోగొట్టుకొని మళ్ళీ ఎవరైతే చేశారో వాళ్ళకేదో తిరిగి చేయాలని వాళ్ళు కూడా ప్రేరేపిస్తారు. మీకు చేసిన వాళ్లకు మేము ఏదైనా చేస్తాము, లేకపోతే మళ్ళీ చేస్తారు. వాస్తవంగా వాళ్ళకు కూడా ఏం తెలియదు. ఇప్పుడు పూర్తిగా సంపూర్ణంగా క్షుద్ర విద్యలు తెలిసిన వాళ్ళు అయితే లేరు. ఒకవేళ ఉంటే కూడా జనసంచారం లేనటువంటి, సమాజానికి అందనటువంటి కేకారణ్యాల్లో ఉంటారంటే నేను నమ్ముతాను, లేదా హిమాలయాల్లో ఉన్నారంటే నమ్ముతాను. అంటే 10 మందికి చెడు చేసేటువంటి విద్యలు అనేవి ఇప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళకి తెలియదు. వాటి యొక్క మూలాలు తెలుసు, అర్థాలు తెలుసు, వాటి వల్ల నష్టాలు తెలుసు, అంతేగాని నిజంగా చేయగలిగిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఈ చేతబడి అనేది ఏ కాలం నుంచి ఉంది? ఇది ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఉంది. అలా చెప్పాలంటే ఒక మంచి ఉదాహరణ కాదు, వాస్తవం ఏంటంటే మహాభారతంలో పాండవులు ఉన్నారు కదా, పాండవులు అరణ్యవాసం వెళ్ళారు కదా. అరణ్యవాసం వెళ్ళినప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీ లేదు కదా, ఫోన్లు కానీ GPS ట్రాకింగ్లు ఇవంతా లేవు కదా. కానీ దుర్యోధనుడికి వాళ్ళంటే శత్రువులు కదా పాండవులంటే, వాళ్ళు తిరిగి రాకపోతే ఈ రాజ్యం ఇచ్చే పని లేదు కదా. కాబట్టి దుర్యోధన చక్రవర్తి అధికారం ఉంది కదా ఆయనకు, ఆయన మంది మార్బలంతో ఎంతోమంది క్షుద్ర మాంత్రికుల ద్వారా ఎన్నో చేతబడులు చేశాడు పాండవులకు. వాళ్ళు అష్ట కష్టాలు పడ్డారు. ఆ పడి వాటి నుంచి వాళ్ళు బతకగలిగింది ఎలా బతకాలంటే ఒక్క శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహంతోనే వాళ్ళన్నీ తప్పించుకున్నారు. కానీ ఇవి చరిత్రకు పెద్దగా అందలేదు.
కానీ దుర్యోధనుల వారు వేగులను అంటే రహస్య దూతలను పంపించి ఏ ప్రాంతంలో సంచరిస్తున్నారు, అరణ్యంలో వాళ్ళు ఎక్కడున్నారు, అక్కడికి ప్రయోగాలు చేసి వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పెట్టినట్టు కూడా నా చిన్నతనంలో నేను కొంతమంది పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకున్నాను. ఇది నమ్మదగిందే, ఎందుకంటే వాళ్ళని కాపాడడానికి శ్రీకృష్ణుడు వారు ఉన్నారు. మరి ఆయన కూడా ఒక గొప్ప తాంత్రికుడే, శ్రీకృష్ణుల వారు. ఆయన తాంత్రికుడు కాబట్టే ఆయన మరణానికి అర్హత, అంటే మరణమే లేని వాళ్ళకు కూడా మరణాన్ని ప్రసాదించగలిగాడు శ్రీకృష్ణుల వారు. ఆయుధం పట్టలేదు, యుద్ధం చేయలేదు, కానీ అందరికీ వీర స్వర్గాన్ని ప్రసాదించాడు. ఆయన చేసినటువంటి తాంత్రికంలో అందరికీ గొప్ప వీర స్వర్గాన్ని, మోక్షాన్ని ప్రసాదించాడు అనమాట. అందుకు ఆయన సంపూర్ణ అవతారమైంది. కాబట్టి ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయంటే సృష్టి ఆరంభం నుంచి ఉన్నాయి. పరమశివుడే సాక్షాత్ పార్వతీ మాతకు ఉపదేశించాడు. దత్తాత్రేయ తంత్ర విద్య అని ఉంది. ఇలా తంత్ర గ్రంథాలు ఎన్నో మనకు ఉన్నాయి. వాటన్నిటినీ చదివినంత మాత్రం మనం చేయలేం, అది గురుముఖంగానే రావాలి. కాబట్టి విషయం తెలిసినంత మాత్రం ఇప్పుడు ఒక పుస్తకానికి రైటర్ ఎవరో చెప్తాం, చెప్పినంత మాత్రం పుస్తకం చదివేనట్ట. పుస్తకం చదవాలి, దాన్ని సాధన చేయాలి, ఆ ప్రాప్తం మనకు ఉండాలి. అది ఎలాంటి మంత్రమైనా, ఇప్పుడు మంచి మంత్రమైనా చెడు మంత్రమైనా సరే గురువు ఉండాలి, సాధన చేయాలి, అభ్యసించాలి, ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. మాటే మంత్రం అని ఒక మాట ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తిని మనము నవ్వుతో పలకరించామంటే అతను నవ్వుతూనే మనతో మాట్లాడతాడు. ఒక వ్యక్తిని కోపంగా చూస్తూ అతను వ్యతిరేకంగా మాట్లాడితే అతను మనతోనూ వ్యతిరేకం అవుతాడు. అంటే మా నోట్లో వచ్చే మాటలు, వర్డ్స్ పవర్, ఈ పదాల శక్తి అవతల వాళ్ళని మనకు అనుకూలమా ప్రతికూలమా చేస్తుంది. వీటిలో ప్రత్యేకమైనటువంటి తాంత్రిక బీజాలతో కూడుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన శబ్దాలతో కూడుకున్నటువంటి అక్షరాలను సమీకరించి పలకడమే రహస్య మంత్రాలు, ప్రత్యేకమైన దైవ మంత్రాలు, క్షుద్ర మంత్రాలు, రకరకాల కేటగిరీలు ఉన్నాయన్నమాట. కాబట్టి వీటిలో ప్రత్యేకమైనటువంటి అక్షరాలకు ఉన్నటువంటి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అది చాలా వేగంగా, పిడుగు కన్నా ఫాస్ట్గా ఆ శక్తి వస్తుంది. దాన్ని సాధన చేయాలి. సాధన చేయాలంటే గురు సమక్షంలో చేయాలి. కాబట్టి ఈ క్షుద్ర విద్యలకు సంబంధించినటువంటి తాంత్రికులు ప్రస్తుతం లేరు. వాళ్లకు ఏదన్నా ఎవరన్నా తెలిసి ఉంటే వాళ్ళు కూడా అసంపూర్ణంగా తెలిసిన వాళ్ళే తప్పితే, ఆ అసంపూర్ణమైన విద్యలతో వాళ్ళు ఇంకా లేని సమస్యలు తెచ్చుకుంటున్నారు. అలా చేస్తున్న వారి కుటుంబాల్లో వాళ్ళ పిల్లల అభివృద్ధి ఉండదు, వారికి ఇంట్లో ఐకమత్యం ఉండదు, బయటకు బాగున్నట్టే కనిపిస్తారు. అదేవిధంగా వాళ్ళకు దుస్సంఘటనలు జరుగుతూ ఉంటాయి, సడన్గా వాళ్ళకి ఏదైనా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అది భయపడి వాళ్ళు మనం ఇలా చేసాం, ఇట్లా చేస్తున్నాం కాబట్టి, ఇలా మనం మోసగిస్తున్నాం కాబట్టి మనకే ఇలా అవుతుంది అని వాళ్ళు లోపల వాళ్ళే నిర్ధారించుకుంటారు. సాధువులు, అఘోరాలు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు మంత్రాలు చదువుతూ ఉంటారు అని చెప్పి అంటుంటారు. అవి వేరు, ఈ చేతబడి ఇవి వేరు కదా. కానీ వాటిలో కూడా నెగిటివిటీ ఏమైనా ఉంటుందా? అంటే ఇక్కడ వచ్చి అంటే ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగానంటే, సాధువులు అఘోరాలు అంటే వాళ్ళని చూస్తే కొంత భయపడతారు జనాలు, అందుకనే అడిగా. జనాలు భయపడాలని వాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే సమాజంలో వాళ్ళకు మెలగడం ఇష్టం ఉండదు. ఇది మన సమాజం కోరికల నిలయం. ప్రతి ఒక్కటి ఆధారపడి, అంటే మెటీరియల్ లైఫ్ మంది, ఏదో ఒకటి ఉంటే కానీ మనం బతకలేం. ఏమీ లేకపోయినా వాళ్ళు బ్రతకగలరు, ఆ స్థాయికి వాళ్ళు వెళ్ళుంటారు. మరి వాళ్ళు మనతో మాట్లాడుతూ మనతో కలిసి ఉన్నారంటే వాళ్ళ శక్తినంతా మనకు అనుగ్రహించాలి. తిరిగి ఆ శక్తిని వాళ్ళు పొందాలంటే మళ్ళీ వాళ్ళు ఎంతో సాధన చేయాలి. అంత విలువైనటువంటి శక్తిని సమాజానికి దారపోసి మళ్ళీ వాళ్ళు సాధించుకోవాల్సినంత అవసరం వాళ్ళకి లేదు. ఎవరి కర్మ వాళ్ళు అనుభవించడమే కరెక్టు. అందుకే వాళ్ళు మాట్లాడరు. మనం చూస్తే రాళ్లతో కొట్టడము, లేదంటే దాడి చేయడము, తరుముకోవడం చేస్తారు వాళ్ళు. అంటే మనల్ని కాదు వాళ్ళు తెర మీద కొట్టేది, మన కర్మలు వెనక వాళ్ళకి కనిపిస్తాయి. ఈ మన పాపాలు కనిపిస్తాయి, మన పాపాలను కొడతారు వాళ్ళు. మనం వెళుతామంటే మన నీడ మన వెంటే ఉంటుందంటాం కదా, అలా మన కర్మలు, మన పూర్వజన్మ సుకృతం వాళ్ళకి కనిపిస్తుంది. ఆ కనిపించిన తీవ్రతకు వాళ్ళకి కోపం వస్తుంది. వాళ్ళు సంపూర్ణమైనటువంటి ఆరా స్థితిలో కలిగి ఉంటారనమాట. కాబట్టి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళు ప్రమాదకరం ఎప్పుడూ కాదు. వాళ్ళు ఒకవేళ మనల్ని కొట్టినా మన అదృష్టం, ఎందుకంటే మన కర్మను కొడతారు. వాళ్ళకు ఒకసారి మన మీద దాడి చేస్తే మన సమాజంలో అనుభవించినంత దుష్కర్మ నశించినట్టే లెక్క. కొంతమంది వాళ్ళ దగ్గర చెప్పాలంటే తిట్టించుకోవడానికి, కొట్టించుకోవడానికి కొంతమంది వెళ్తారు. ఇది నేను విన్నాను కూడా. అలా కూడా వెళ్తారా? ఇంత కర్మ ఇప్పుడు ఒకసారిగా క్లెన్సింగ్ అయిపోతుంది. ఇప్పుడు కంప్రెస్ చేస్తారు వాళ్ళు. ఇంత కర్మను ఒక్కసారిగా అలా అది వదిలేస్తారు. మనకు తీవ్రమైన బాధ కలుగుతుంది. అయినా కానీ మనకు సమాజంలో ఎదురయ్యేటువంటి ఈత బాధలు ఎన్నో నశించిపోతాయి. అది అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రం వెళ్తారు. అలా అర్థం కాని వాళ్ళు భయపడి వచ్చేస్తారు. అది
గురుగారు మనం చూస్తూ ఉంటాం కొందరు ఏంటంటే ఎంత సంపాదించినా కూడా అది నీళ్ళలాగా తరిగిపోతూనే ఉంటుంది. వాళ్ళు లక్షలు లక్షలు సంపాదించినా కూడా వాళ్ళ చేతిలో ఏమీ మిగలదు. అంటే రుణ బాధ అనేది వాళ్ళని ఎప్పుడూ బాధిస్తూనే ఉంటుంది. ఇలాంటి వాటికి పరిహారాలు ఏమైనా ఉంటాయా? వీటి నుంచి తప్పించుకోవడం ఎలా? మనకు జాతకము మేము రాసేటప్పుడు ఇప్పుడు కంప్యూటర్లో వస్తూ ఉంది. ఒకప్పుడు చేతున్న రాసేవాళ్ళు. జననీ జన్మ సౌఖ్యానం వర్ధనీకుల సంపదాం పదవి పూర్వపుణ్యానం అని రాసేవాళ్ళు. ఈ పదవి అంటే ఈ జన్మ పూర్వపుణ్యం, అంటే పూర్వపుణ్యం అంటే పూర్వంలో చేసుకున్న పుణ్యము పాపం బట్టి ఈ జన్మ వచ్చింది అని అర్థం. లిఖిత జన్మపత్రిక అని చివరిలో రాస్తాం. అంటే రుణానుబాధ రూపేణ పశుపత్ని సుతాలయ అని కూడా ఒక వాక్యం ఉంది సంస్కృతంలో. రుణానుబంధం అంటే గత జన్మలో మనం ఎవరెవరికైతే అప్పులున్నామో వాళ్ళే మనకు బంధాలుగా వస్తారు. భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు, అది సమాజము. ఎక్కడ మనకు అప్పులు ఉన్నాయో అంటే డబ్బుల పరంగానే ఉంటే అప్పు కాదు, బంధాలు కూడా అప్పులే. మనకు పూర్వజన్మలో మొట్టమొదటి అప్పుల వాళ్ళు ఎవరంటే మన పిల్లలే. వాళ్ళు పిల్లల రూపంలో పుడతారు. వాళ్ళ అప్పు మనం అభిమానంగా వాళ్ళు అడగకపోయినా అడిగడిగి మరి వాళ్ళ కోరికలు తీరుస్తూ అప్పు తీరుస్తాం. కాబట్టి ఈ అప్పులు అనేవి మనం ఆర్థికంగా ధనపరమైనదే అప్పు అనుకుంటున్నాం. అవును, ప్రతి ఒక్కటి అప్పే. రుణానుబంధంతోనే పుడతాం. అసలు అప్పే లేదంటే మనకు జన్మ లేదు, కర్మే లేదంటే జన్మ లేదు. బుద్ధ్యానుసరే కర్మ, కర్మ జన్మానుసరే, జన్మ కర్మానుసరే, కర్మ బుద్ధ్యానుసరే. మనం ఆలోచించేదాన్ని బట్టి మన కర్మ వస్తుంది, ఆ కర్మ చేసేదాన్ని బట్టి మళ్ళీ మనకు జన్మ వస్తుంది. ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో ధన సంబంధమైన దాన్ని ఉద్దేశించి మీరు నన్ను అడిగారు. అవును. అంటే ఈ విషయము రుణ బాధలు అంటే ఎవరైనా సడన్ గా ఏమనుకుంటారు, ధన సంబంధమైనవే అని అనుకుంటారు. ఒక జ్యోతిష్యుడిగా నేను చెప్పాల్సింది రుణము అన్న తర్వాత ఏ విధమైన రుణాలు ఉంటాయని కూడా చెప్పడం నా ధర్మం కాబట్టి చెప్పాను. కానీ ఇప్పుడు అందరూ కూడా డబ్బుకు సంబంధించినటువంటి అప్పులే అనుకుంటున్నారు. కాబట్టి దానికి సంబంధించి జాతకంలో 6వ స్థానం అప్పు సూచిస్తుంది. 6వ స్థానాధిపతి లగ్నంలో ఉన్న, లగ్నాధిపతి 6వ స్థానంలో ఉన్న, లగ్నాధిపతి కేతువుతో కలిసి ఉన్న, కేతువు కుజుడు కలిసి ఉన్న, అంటే అప్పుకు సంబంధించినటువంటి గ్రహాలు కుజుడు కేతువు. మరి ఈ 6వ స్థానాది లగ్నాధిపతి 6వ స్థానానికి సంబంధించిన నక్షత్రాల్లో ఉన్న, ఈ అష్టమాధిపతి లగ్నంలో ఉన్న, అష్టమం అంటే అష్ట కష్టాలు, అష్ట ఐశ్వర్యాలు. అష్టమాధిపతి అంటే ఎక్కువ కష్టాలను సూచిస్తుంది. ఈ గ్రహ సంబంధాలు మేము చూసుకుంటాం. చూసుకొని దానికి సంబంధించినటువంటి వీళ్ళకి ఎంతవరకు రుణం ఉంది అని మనం నిర్ధారించుకోవడం జరుగుతుంది. మరి దీనికి పరిహారాలు ఏంటి అంటే క్యాలిక్యులేషన్ తెలిసింది. మరి పరిహారాలు ఏంటి అని ఆలోచిస్తే ముఖ్యంగా కేతువు నేను అప్పుకు సంబంధించిన గ్రహం అని చెప్పాను, కుజుడు అప్పుకు సంబంధించిన గ్రహం అని చెప్పాను. శత్రు రోగ రుణ కారకుడు కుజవత్ కేతు అంటే ఈ కేతువు కుజుడిలాగా ప్రవర్తిస్తాడు. ఇప్పుడు ఈ కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యం స్వామి. సుబ్రహ్మణ్యం స్వామి ఆరోగ్యానికి, శత్రువులకు, అప్పులకు ఆయన కూడా అధిష్టాన దేవతే. మరి ఆ శాఖకు సంబంధించిన మంత్రి అని చెప్పొచ్చు ఆయన. ఆ సుబ్రహ్మణ్యం స్వామికి రథసారథి మన అంగారకుడు అంటే కుజుడు. ఈ కుజవత్ కేతు అన్నాను కదా, ఈ కేతు కుజుల్లాగా ప్రవర్తిస్తాడు కదా, ఈయన కూడా దానికి సంబంధించినటువంటి గ్రహమే. మరి ఈ కేతువుకు ఒక ప్రాణి అంటూ ఒకటి ఉంది, మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అదే కోడి. ఈ కోడి అంటే కేతువు, కేతువు అంటే కోడి, కేతువు అంటే అప్పు. మరి ఈ చికెన్ అనేది విరివిగా తింటున్నారు ప్రపంచంలో. ఈ చికెన్ తినడం వల్ల అప్పులు పెరుగుతాయి తెలుసా మీకు? అసలు చికెన్ తినడం వల్ల అప్పులు ఎందుకు పెరుగుతాయి? కావాలంటే కాస్త కొవ్వు, కాస్త జబ్బులు పెరుగుతాయి. కానీ జబ్బులు పెరిగితే ఖర్చులు పెరిగినట్టే కదా, జబ్బులు పెరిగితే ఖర్చులు పెరిగినట్టే కదా, అంటే అనారోగ్యం వచ్చినట్టే కదా. అనారోగ్యానికి మనం డబ్బు ఖర్చు పెట్టడం అంటే అది మనకు తెలిసి వృధా ఖర్చు పెట్టడమే కదా. ఇప్పుడు నేనేం చెప్పాను, శత్రు రోగ రుణాలు. రోగము మనకు శత్రువే కదా. శత్రు రోగ రుణాలకు అధిపతి కుజుడు సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పాను కదా. మరి కోడి తినడం వల్ల అనారోగ్యం చూస్తుంది మీరే అన్నారు కదా. అవును. మరి ఇక్కడ ఆహారం అనేది మనకు విరుద్ధమైందే కదా, విరుద్ధాహారం తినకూడదు కదా. మరి అది తినడం వల్ల మనకు అప్పులు పెరుగుతాయి. అంటే కేతువు రూపంలో కదా, కేతువే కోడి. ఈ కోడి పుంజు చిహ్నాన్ని సుబ్రహ్మణ్యం స్వామి తన జెండా పైన పెట్టుకుంటాడు. ఎవరైనా గూగుల్లో కొట్టండి, మురుగన్ ఫ్లాగ్ అని కొడితే అక్కడ అది పరబ్రహ్మతత్వానికి సంబంధించినటువంటిది. బ్రహ్మముహూర్త కాలంలో నిద్రలేపుతుంది. కోడే కదా కూర్చుంది తెల్లవారుతో. ఆ కోడి కూర్చున్నప్పుడు ఎవరు విసుక్కోరు. అంటే బ్రహ్మముహూర్త కాలానికి సమాజాన్ని మేల్కొల్పే ఏకైక జీవి కోడి. మరి దాన్ని తినడం వల్ల కుజ ప్రభావము వ్యతిరేకంగా ఎక్కువ పెరిగి సుబ్రహ్మణ్యం స్వామి అనుగ్రహం తగ్గి అప్పులవుతాయి. మరి దీన్ని యాక్సెప్ట్ చేయకపోయినా నేను చేయగలిగేది ఏం లేదు. కాబట్టి ఆహారంలో
కోడి తినకూడదు. మరి కోడి తినకుండా ఏం చేయాలంటే ఎర్రని బియ్యం ఉంటుంది కదా, రెడ్ రైస్ ఉంటుంది కదా, ప్రతిరోజు ఒక కోడికి అలా వేస్తూ ఫుడ్ ఇస్తూ ఉండడం వల్ల మనకు ఈ అప్పులకు సంబంధించినటువంటి మార్గాలు దొరుకుతాయి. ఒక 24 అవర్స్లో ఈ బియ్యం వేసినంత మంది అప్పులు తీరిపోవు. దానికి తీరడానికి కావాల్సినటువంటి రెగ్యులర్గా చేయడం వల్ల ఆ దారులు దొరుకుతాయి. అదేవిధంగా కోడి ఉంటుంది కదా, ఈ కోడిని ప్రతిరోజు ఒక గంప కింద మూసిపెట్టాలి. ఎలా మూసిపెట్టాలి? ఒక వస్త్రం వేసి, వస్త్రం అంటే శుక్రుడు, బట్టలు అంటే శుక్రుడే, శుక్రుడు లగ్జరీ కారకుడు, కోడి అంటే కేతువు, కోడి అంటే అప్పు. ఒక బట్ట వేసి కోడి పైన మూసిపెట్టి దానిపైన గంపేసి పెట్టాలి. అంటే మన అప్పును మనము అణిచివేస్తున్నాము. ప్రతిరోజు ఈ తంత్రం చేయడం వల్ల అప్పులు తీరడానికి కావాల్సిన మార్గం దొరుకుతుందని తంత్ర జ్యోతిషం చెప్తా ఉంది. కేతువు అంటే వెంట్రుకలు. మనకు వెంట్రుకలు అంటే కేతు గ్రహమే లెక్క. జ్యోతిష్ శాస్త్రంలో అశ్విని నక్షత్రంతోనే జ్యోతిషాస్త్రం ప్రారంభమవుతుంది. మేషరాశిలో అశ్విని నక్షత్రం ఉంటుంది, అది కేతు గ్రహం సంబంధించింది. మరి కేతుకు తలలేదు. కేతుగ్రహ ప్రభావం ఉన్న వాళ్ళకి హెడ్ఏక్ ఉంటుంది, వెంట్రుకలు ఎక్కువ రాలిపోతాయి, చీకాకులు ఉంటాయి, స్థిరత్వం ఉండదు. మరి 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో కనీసం అంటే 6 నెలలకు ఒకసారి కనీసం గుండు కొట్టడం వల్ల కూడా మనకు చాలా దుస్సంఘటనలు జరగవు. ఈ దుస్సంఘటనలు ఎప్పుడైతే జరుగుతూ తగ్గడం ప్రారంభమవుతుందో మనకు ఆర్థికంగా అనవసర ఖర్చులు జరగవు. తర్వాత మన జాతకాలు మన కుటుంబాల్లో అందరికీ కూడా ప్రతి ఒక్కరి జాతకము శుభ్రం కావాలి కదా. అందరికీ జాతకాలు ఉండవు, కొంతమంది రాసుకొని ఉండరు, కానీ అప్పులు ఉంటాయి. మరి ఈ తిప్పులలో తీరాలంటే ఇలా ఏం చేయాలి? ఎన్నో గుళ్ళకు వెళ్తూ ఉంటారు. చీపురు కట్ట ఉంటుంది కదా, చీపురు కట్ట అనేది శనేశ్వరుడు యొక్క ఆయుధం. శని భగవానుడు మన జీవితాన్ని ఊడుస్తాడు, అందుకే ఆయన అంటే మనకు భయం. ఈ చీపురు కట్టలు ఆదివారం తెచ్చుకోవడం అదృష్టం. ఎప్పుడు చీపురు కొన్నా ఆదివారం కొనాలి. మన అదృష్టాన్ని మనము సోమవారం రోజు ఒక ఆలయానికి దానంగా ఇచ్చేయాలి. శివాలయం ఉంటుంది కదా, శివాలయానికి ఒక 10, 11, 15, 20 మనకు శక్తి మేర చీపురు కట్టలు ఆలయానికి ఇవ్వడం వల్ల ఆ చీపుర్లతో ఊడుస్తారు కదా ఆలయాన్ని. అవి 1 సంవత్సరం 2 సంవత్సరాలు కనీసం వస్తాయి, లైఫ్ వస్తాయి. అంటే ఆలయ శుభ్రతకు మనం ఏం చేస్తున్నాము? చీపుర్లు ఇస్తున్నాం. శని భగవాన్ యొక్క ఆయుధమైనటువంటి చీపుర్లు ఇస్తున్నాం. ఇలా చేయడం వల్ల ఎవరైతే ఇచ్చారో ఆ కుటుంబానికి వాళ్ళ జాతకాల్లో ఎన్నో దోషాలు నివర్తించబడుతూ ఉంటాయి. అదేవిధంగా ఆలయంలో బాత్రూమ్లు ఇవన్నీ ఉంటాయి కదా, బాత్రూమ్లు కానీ లేదంటే ఆలయ శుభ్రత కావాలన్నటువంటి ఫ్లోర్ క్లీనర్సు, టాయిలెట్ క్లీనర్సు మనం దానంగా ఇవ్వడం వల్ల ఎన్నో మనకు కర్మలు తొలగిపోతాయి. ఆలయ సేవ ఇలా చేయాలి. ప్రదక్షిణలు చేసుకుంటాము, ప్రసాదాలు తీసుకుంటాము, 10, 100 ఉండిలో వేస్తాం. అలా కాకుండా తంత్రం ఏం చెప్తుంటే ఆలయ శుభ్రతకు మనము సేవ చేయడం వల్ల. అంటే ఇప్పుడు మనమే ఆలయాన్ని శుభ్రం చేయాలంటే చేయగలమా? కొంచెం కష్టం, కొంచెంగా చాలా కష్టం. ఒక వారం చేస్తామేమో కానీ. అందుకనే నిర్ణయించబడ్డ వాళ్ళు ఆలయంలో ఉంటారు. వాళ్ళకు ఆ చీపులు కూడా అరిగిపోయి చాలా చిన్నవిగా ఉంటాయి. మనం దానం ఇవ్వడం వల్ల చాలా స్వస్థతలు ఉండదు. అలా దానం శుభ్రం చేస్తున్న వాళ్ళకు కూడా మనం ఏదైనా డబ్బులు, వాళ్ళకి ఏదైనా ఫుడ్ ఇస్తే కూడా మన జాతకాల్లో ఎన్నో గ్రహ దోషాలు శుభ్రమవుతాయి. ఇది అద్భుతమైన తంత్రం. నెలకోసారి 10 చీపులు ఒక ఆలయానికి ఇస్తే సంవత్సరం పాటు ఒక 10 ఆలయాలకు ఇస్తాం కదా. 10 ఆలయాలు శుభ్రం అవుతూ ఉంటే మన జీవితం మన జాతకం ఎందుకు శుభ్రం కాదు? నమ్మశక్యంగానే కదా ఉంది. ఇది ప్రతి ఒక్కరు చేసుకుంటే కూడా అప్పులే కాకుండా ఆరోగ్యాలు, ఐక్యత అన్నీ కూడా సంప్రాప్తిస్తాయి. ఇప్పుడు వశీకరణ అనేది నిజంగా ఉంటుందా? ఖచ్చితంగా వశీకరణ ఉంటుంది. వశీకరణ లేకపోతే ప్రపంచమే లేదు, సృష్టి లేదు, దేవుడు లేదు, ఎవరు లేవు. అంటే ఎవరినైనా వశీకరణ చేయొచ్చా? అంటే ఎవరైనా వశీకరణ చేయొచ్చా అంటే వారి యొక్క ఏ విషయంలో వాళ్ళకి నిష్ణాతులు అవుతారో ఆ విషయంలోనే వాళ్ళు ఆ విషయానికి ఆసక్తి గల వారిని మాత్రమే వశీకరణ చేసుకోగలరు. ఇప్పుడు సన్యాసులు ఉంటారు. సన్యాసులు అంటే సర్వసంగ పరిత్యాగం చేసిన వాళ్ళు. వాళ్ళని వశీకరణ ఎలా చేస్తాం? చేయలేం కదా. వాళ్ళన్నీ సర్వసంగ పరిత్యాగం చేసేసారు. కోరికలు మాకేమీ కోరికలు లేవు అన్నవాళ్ళు. మరి కోరికలు ఉన్నవాళ్ళు సమాజంలో ఉన్నారు. నాకు అది కావాలి ఇది కావాలి అన్న వాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడ వశీకరణ చేసుకున్నటువంటి వ్యక్తో లేదు ఒక మహిళ వాళ్ళకు ఉన్నటువంటి ఏ విషయంలో వాళ్ళకు ప్రావీణ్యం ఉందో ఆ ప్రావీణ్యంకి ఆసక్తి గల వారిని మాత్రమే వాళ్ళు ఆకర్షించగలరు. ఈ వశీకారము అంటే ఇప్పుడు మీరు ధన వశీకారము ఎక్కువగా ఆలోచిస్తారు. ఇప్పుడు ఉదాహరణకు ధనవశీకారం కావాలి, జనవశీకారం కావాలనుకుంటే తంత్ర జ్యోతిషంలో ఒక లాజిక్, అది చాలా బాగుంటుంది, వినడానికి కూడా అద్భుతంగా ఉంటుంది. యజ్ఞయాగాలు, హోమాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా దేవతార్చనలు, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఆ దేవతామూర్తుల దగ్గర
ఒక అయస్కాంతం మ్యాగ్నెట్ ఒకటి తీసుకుని అక్కడ పెట్టి అర్చన చేసి పూజ చేసి దాన్ని పెట్టుకోవడం వల్ల ఆ దైవశక్తి, మ్యాగ్నెట్ అంటే లాక్కునేది, ఆకర్షించేది, ఆ లోహానికి ఆ శక్తి ఉంది కదా, అది ఎక్కడ పెడితే అక్కడ చుట్టూ ఉన్నటువంటి ఆ ఇనుప ముక్కలను లాక్కుంటుంది కదా. అలాగే ఈ యజ్ఞయాగాల్లో హోమాల్లో అయస్కాంతాలు పెట్టి జోగులు పెట్టుకుంటారు కొంతమంది. ఇది తమిళనాడు ప్రాంతంలో చేస్తారు. అది ఒక వశీకర వస్తువుగా వినడానికి ఫన్నీగా ఉన్నా కానీ పనిచేస్తుంది. నేను ప్రాక్టికల్ కూడా కొంతమంది చూశాను. మనుషుల్ని వశీకరించడం అంటే మనలాంటి మామూలు ప్రజలు కొందరు ఉంటారు, ఒక అమ్మాయిని వశీకరించుకోవడం, లేకపోతే ఒక జాబ్కి వెళ్ళాలి అంటే ఆ పైనున్న అధికారిని వశీకరించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇవి జరుగుతాయా, పని చేస్తాయా అని. వశీకారం అంటేనే మొట్టమొదటిగా చంద్రుడు. నవగ్రహాల్లో వెన్నెల రోజు చంద్రుడిని చూస్తుంటే ఎలా ఉంటుంది? మనం అన్నీ మర్చిపోతాం. పండు వెన్నెల అంటే, నిండు వెన్నెల అంటే కూడా ఆ చంద్ర బలం ఎవరికైతే ఎక్కువ ఉంటుందో, చంద్రుడు లాభస్థానంలో ఎవరికి ఉంటారో, చంద్రుడు పంచమ స్థానంలో ఎవరికి ఉంటారో, చంద్రుడు సప్తమ స్థానంలో ఎవరికి ఉంటారో, చంద్రుడు లగ్నంలో ఎవరికి ఉంటారో, పూర్ణ చంద్రుడుగా. క్షీణ చంద్రుడిగా అంటే చంద్రుడు బలం లేకుండా ఉంటాడు. ఈ పూర్ణ చంద్రుడు నేను చెప్పినట్టు లగ్నము, పంచమము, సప్తమము, లాభస్థానాల్లో ఉంటారో వాళ్ళకు వశీకారం ఉంటుంది. అంటే ఈ వశీకారం చంద్రుడు ఎవరికైతే ఉంటారో వాళ్లకు వివాహాలు కూడా ప్రయత్నించవద్దని నేను చెప్పేస్తాను. మీరు వెతకద్దని, వెతికితే ఆలస్యం అవుతుంది, వెతకపోతే తొందరగా అవుతుంది పెండ్లి అని చెప్తాను. ఎందుకు అలా అంటే చంద్రుడు వశీకారం ఉన్నారు, ఈ అమ్మాయి మాకు కావాలని పోటీలు పడి వస్తారు, మీరు కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది, అప్పుడు మీరు జాతకాలు చూసుకునేసి మీకు తగిన వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరే వెతికితే మాత్రం ఇంకా ఆలస్యం అవుతుంది చెప్తాను. వశీకారంలో లేనటువంటి వాళ్ళకు, అబ్బాయికైనా కూడా అంతే. చంద్రుడు వశీకారం ఉంటే అబ్బాయికి ఎదుక్కుంటూ సంబంధాలు వస్తాయి. చంద్రుడిని చూస్తాం ఫస్ట్, వివాహం ఆలస్యమా తొందరగానే. చంద్రుడు వేగంగా ప్రయాణిస్తాడు. వశీకారంలో చంద్రుడిని అంటే వేగంగానే సంబంధం తీసుకొస్తాడు. ఈ చంద్రుడు వశీకారం ఉండేవాళ్ళు ముఖవర్చస్సు కూడా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు చంద్రమ మానసో జాత, మనసు ఎప్పుడు ఆహ్లాదానికి లోనవుతూ ఉంటుంది. ఎదుటి వాళ్ళు నవ్వించగలరు, ఆకర్షించగలరు. దీనికి ప్రత్యేకంగా వాళ్ళ ఏ విద్య నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సినిమా హీరోయిన్లు ఉంటారు, సినిమా స్టార్స్, హీరోయిన్, మన మీలాంటి యాంకర్స్ ఉంటారు, లేదంటే సినిమా హీరోలు ఉంటారు. వీళ్ళందరికీ చంద్రుడు వశీకారంలో ఉంటేనే వేల లక్షల మంది వాళ్ళని చూస్తారు, అభినందిస్తారు, ఆరాధిస్తారు. నాకు ఇష్టమైన హీరో, నాకు ఇష్టమైన హీరోయిన్, నాకు ఇష్టమైనటువంటి యాంకర్ అంటూ ఉంటారు. వారికి వశీకారం లేకపోతే వాళ్ళు ఆ విద్యలు రాణించలేరు కదా. కాబట్టి చంద్రుడే ముఖ్యం అన్నమాట. కాబట్టి ఈ చంద్రబలాన్ని పెంచుకోవాలనుకుంటే వాళ్ళు నిండు పౌర్ణమి రోజు ఒక వెండి కప్పులో పాలు పోసి వెన్నెట్లో పెట్టాలి, మిద్దెపైన పెడితే అర్ధరాత్రి చంద్రుడి నుంచి ఒక 45 నిమిషాల్లో అమృతం వస్తుంది భూమిపైకి అన్నటువంటి ఒక మాట ఉంది. ఈ పాలు అనేది చంద్రుడికి సూచికే. వెండి లోహము చంద్రుడికి సంబంధించింది. ఇది రిసీవ్ చేసుకుంటుంది వర్చువల్గా. ఆ పాలు తాగడం వల్ల చంద్రబలాన్ని పెంచుకోవచ్చని ఒక తంత్రం ఉంది. దాన్ని చేసుకోవచ్చు. చంద్రబలం లేనప్పుడు ఏమవుతుంది, మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక అమ్మాయికి 10 సంబంధాలు వచ్చినాయి, 10 సంబంధాలు ఎవరు ఒప్పుకోలేదు. అమ్మాయి బాగలేదంటే బాగుంది, మరి ఎందుకు? వశీకారం లేదు. ఎందుకు ఆ అబ్బాయికి కనెక్ట్ అవ్వదు? ఆ అమ్మాయి కూడా బాధపడుతూ ఉంటుంది. అంటే సైకలాజికల్గా చంద్రుడు మనసు కదా, ఎవరు వచ్చినా మనల్ని నచ్చలేదు అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఈ పరిహారం చేయడం వల్ల చంద్రబలం పెరుగుతుంది. ఇలా చేసుకోవచ్చు. మరి ఈ కొన్ని విద్యలు ఉంటాయి, అది ఈ తంత్ర విద్యలు, క్షుద్ర విద్యలు, అవి తాత్కాలికమైనటువంటి వశీకారమే. ఒక స్టేజ్ షో ఏముంది, ఒక టికెట్ ఇచ్చి తీసుకుంటారు, వాళ్ళు చేసిన అద్భుతం చూస్తారు, వస్తారు. అవి ఒక వినోదానికి మాత్రమే. కానీ శాశ్వతమైనది గ్రహబలమే. అందులో చంద్రుడు వశీకారమైనటువంటి గ్రహం అనమాట. అది ఇప్పుడు కొందరు చాలామంది స్వామీజీలు చెప్తుంది ఏంటి అంటే, మీ ఇంట్లో ఈ వస్తువులు పెట్టుకోండి, మీ ఇల్లంతా బంగారమే ఉంటుంది, మీ ఇంట్లో చాలా డబ్బు ఉంటుంది అని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు. అంటే యాలకలు జోబులో పెట్టుకోండి, లేదంటే లవంగం తీసి ఇంట్లో పెట్టుకోండి, అంటే ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఇలాంటివన్నీ చెప్తున్న నిజంగా అపారమైన సంపద వచ్చేస్తుందా? మరి వాళ్ళే కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు కదా హ్యాపీగా. ఒకరు చెప్పేదానికన్నా ఇప్పుడు ఎందరికో ఓకే, ఫస్ట్ వాళ్ళు పెట్టుకుని వాళ్ళు ఎంత సంపాదించారు అది ప్రూవ్గా మేడం ప్రాక్టికల్ చూపించేయాలి. మేము నేలకులు పెట్టాము, ఇంత డబ్బులు వచ్చింది. మరి లవంగాలు పెట్టాము, ఇంత డబ్బులు వచ్చింది. రోస్ వాటర్ ఇల్లంతా చల్లాము, లక్ష్మీదేవి వచ్చి ఫోన్ చేసింది. తర్వాత ఇంకేదో బిర్యానీ ఆకు కాల్చి దాన్ని ఊపితే గాలిలో ప్రతిరోజు డబ్బులు వస్తుందనేసి ఒక వీడియో చూశాను నేను. మరి మొత్తం బిర్యానీ ఆకే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మనం, మన దగ్గర ఉన్న డబ్బులంతా. ఒక ఆకు ఏముంది, రోజు ఒక 10-20 ఆకులు కూడా, గంటకు ఒకటి కూడా, అది ఈజీనే. కాల్చడం ఈజీనే, దాన్ని ఊపడం ఈజీనే. మరి ఎన్ని ఆకులు కాల్చి ఎంత డబ్బులు అనేది వాళ్ళు ప్రాక్టికల్గా బ్యాంక్ బ్యాలెన్స్లో పాస్బుక్లు చూపించాలన్నమాట. ఇక్కడ గ్రహ సిద్ధాంతము, మేము జాతకం చూసేటప్పుడు ఒక జాతకంలో
ఎన్ని పాయింట్లు మేము మార్కింగ్ ఇస్తున్నామంటే ఉదాహరణకు శ్రీరామచంద్రుడు మహా అందగాడు, పంచమహాపతివ్రతల్లో ఒకరైనటువంటి సాక్షాత్తు సీతామహాదేవి ఆయన భార్య, దశరథ మహారాజులు అంటే మహాచక్రవర్తి ఆయన వాళ్ళ తండ్రి, అద్భుతమైనటువంటి ఆదిశేష అవతారమైనటువంటి ఒక లక్ష్మణ స్వామి వాళ్ళ తమ్ముడు, సాక్షాత్తు పరమేశ్వరుడే ఆంజనేయ స్వామిగా జన్మించి ఆయనకి సహచరుడైనాడు. మరి వాలి సుగ్రీవులు మరి రావణాసులు లాంటి వాళ్ళని ఆయన వానర సైన్యంతో ఎదుర్కొన్నాడు. అంతటా ఆయనకి ఎన్ని కష్టాలను చూసామా? అడవుల్లో రాళ్లపైన చెట్ల కింద పడుకున్నాడు, పంచెలు కట్టుకున్నాడు. మరి ఎన్నో లగ్జరీస్ ఆయనకు అందలేదు. భార్య దూరమైంది, కొడుకులు దూరమయ్యారు, రాజ్యం దూరమైంది, తల్లిదండ్రులు దూరమయ్యారు. మరి ఆయన జీవితం అంతా కష్టాలే. మరి ఆయనకెందుకు మరి వశీకరణ గురించి ఆయనకి చెప్పిన వాళ్ళు ఎవరు లేరా? ఎంతమంది లేరు అప్పుడు? అగస్త్యుడు, వశిష్ఠుడు లాంటి, విశ్వామిత్రుడు లాంటి అద్భుతమైన వాళ్ళు ఉన్నారు కదా. కర్మ సిద్ధాంతాన్ని నేరుగా తీసుకున్నాడు ఆయన. ఒకరి జాతకంలో ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయంటే వాళ్ళు అనుభవించి చూపించారు సమాజానికి. ఇప్పుడు ఏదో ఒక బిర్యానీకో లవంగముకో డబ్బులు వచ్చేసేటుకుంటే మరి నాకు ఆ సీక్రెట్ ఏదైనా మీకు తెలుసుకుంటే చెప్తే నేను అవి కొనుక్కుని మా ఇంట్లో ఉండిపోతాను హ్యాపీగా. అంటే చాలా మంది యూట్యూబ్ థంబ్నైల్స్ లో అవి చూస్తుంటే వాళ్ళు అదే చెప్తున్నారు అనమాట. ఈ మొక్క తీసి ఇంట్లో పెట్టుకోండి మీకు అత్యధికంగా సంపద వస్తుంది, లేకపోతే ఈ విగ్రహం తీసి ఇంట్లో పెడితే మీకు చాలా సంపద వస్తుంది, ధనం వస్తుంది అని అంటున్నారు. అంటే నేను కూడా మన ఛానల్లో ఇప్పుడు ఎన్నో వీడియోలు మాట్లాడుతున్నాను. ధన రాబడికి ఏం చేయాలని నేను కూడా తంత్రాలు ఇక్కడ చెప్పున్నాను. వాటిని ఖచ్చితంగా అమలు చేస్తూ వస్తే నేనేం చెప్తున్నానంటే మీకు రావాల్సినటువంటి డబ్బులకు మీకు ఇవ్వాల్సిన వాళ్ళు అప్పటి వరకు ఫోన్ ఎత్తిన వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేసి ఒక డేట్ అన్న చెప్తారు. అలా తంత్రం చేస్తూ వస్తే కొంత ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. మీరు ఇవ్వాల్సిన వాళ్ళు మిమ్మల్ని టార్చర్ పెడుతుంటారు కదా, మీరు ఒక డేట్ చెప్తే వింటారు వాళ్ళు ఈ తంత్రం చేస్తూ. అలా ఈ తంత్రం చేస్తూ ఉంటే వాళ్ళు కొంత మీరు ఇవ్వడం ప్రారంభమవుతుంది. నైట్కి నైట్ ఏది జరగదు. కాబట్టి తంత్రాలు ఉన్నాయి, వాటిల్లో నమ్మలేని నిజాలు, ఆ నమ్మశక్యం కానిటువంటి తంత్రాలను మనము ఫాలో కావాల్సిన అవసరం లేదు. ఆ థంబ్నైల్స్ అవన్నీ కూడా ఉంటాయి, మనం విమర్శించేదానికి కొంతవరకే మనకు అర్హత ఉంటుంది. నేను ఏదైనాకైనా సరే రాళ్ళు పెట్టుకోమని ఎప్పుడైనా చెప్పాను మన ఛానల్లో, ఎక్కడ కానీ చెప్పను. యంత్రాలు చెప్పను. 40 రోజులు 50 రోజులు 3 నెలలు గుళ్ళు చుట్టమని చెప్పను. హోమాలు చేయమని అసలు చెప్పను. మరి ఏం చెప్తున్నాను? సింపుల్గా ఏ చెప్పులు కుట్టిన వాళ్ళకి ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి బాబు, ఏ బాత్రూమ్లు క్లీన్ చేసే వాళ్ళకి ఇవ్వండి. డబ్బులు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ముందు మన కర్మ కరగాలి కదా. కర్మను కరిగిస్తే ఆటోమేటిక్గా మనకు శుభకర్మ యాడ్ అవుతుంది. దాన్ని కర్మను కరిగించుకునే పని వదిలేసి మనకు ఆల్రెడీ కష్టాలు ఉన్నాము, ఊపిరాడకుండా మళ్ళీ ఇల్లంతా బిర్యానీ ఆకులు లవంగాలు పెట్టుకుంటే ఆ ముక్కు పుటాలు అదిరిపోతాయి, అంతకుమించి ఏమి జరగదు. కాబట్టి దానికి ఒక తంత్రం అంటూ ఉంటుంది. జాతకం చూపించుకుంటే ఏ గ్రహం వల్ల డబ్బు రాలేదనుకుంటే ఆ గ్రహానికి తగినటువంటి పరిహారం చేయాలి. నేను లాజికల్గా ఒకసారి చెప్పాను, స్త్రీ అంటే భార్య అనుకూలంగా మారాలంటే శుక్రగ్రహానికి పరిహారం చెప్పాను. శుక్రుడు అంటే లేకపోతే లిక్విడ్ క్యాష్. కనీసం వారానికో నెలకో ఒకసారన్నా తీసుకెళ్ళి ఒక మంచి 5 స్టార్ హోటల్కి వెళ్ళి ఒక కాఫీను, ఒక భోజనము, ఒక బిర్యానీను తినిపించుకుని తొడుక్కోవడం వల్ల సంతోషపడుతుంది భార్య సంతోషపడిందంటే శుక్రుడు యాక్టివేట్ అయిపోతాడు. ఒక కష్టపడుతున్నటువంటి ఒక వ్యక్తిని దారిలో పిలిచి బాబు ఏదో ఇది తిను అని చెప్పి ఒక బిస్కెట్ ప్యాకెట్, ఓ వాటర్ బాటిల్, ఏదో స్నాక్స్ తీసేయడం వల్ల అతను చాలా సంతోషపడతాడు. అంటే అతను తన కష్టం పైన ఒక కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. అక్కడ శనిగ్రహం అనుగ్రహం పొందొచ్చు. శ్రమజీవులను గుర్తించాలి. నైవేద్యాలు పెడితే మనమే తింటాం. మళ్ళీ దానికన్నా తత్సంబంధమైనటువంటి వ్యక్తులను తృప్తిపరచడం వల్ల పరిహారాలు ఖచ్చితంగా అవుతాయి. గ్రహాలను గ్రహ సంబంధమైనటువంటి కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తులను తెలుసుకొని వాళ్లకు మనము సేవ చేయడం వల్ల, అదే మానవ సేవే మాధవ సేవ అన్నారు, గుర్తుంది కదా. నేను అదే చెప్తున్నా. ఏ గ్రహానికి ఏ కేటగిరీ పీపుల్స్. ఇప్పుడు బుధగ్రహము అనుగ్రహం కావాలి. బుధుడంటే లెటర్స్ టైపిస్టులు, అంటే కోర్టు దగ్గర డాక్యుమెంట్ రైటర్సు, మరి రిజిస్టర్ ఆఫీస్ కాడ డాక్యుమెంట్ రైటర్సు, వీళ్ళందరూ బుధుడే. వాళ్లకు మనం ఏదైనా చేయడం వల్ల, చారిటీ చేయడం వల్ల బుధగ్రహం అనుగ్రహిస్తుంది. ఇలా చెప్తున్నాం కానీ తంత్రాలు లవంగాలు ఇవంతా అంటే అది మళ్ళీ నవ్వాల్సి వస్తుంది. అది మన ఇంట్లో దుష్ట గ్రహాలు ఉన్నాయి అని ఎలా మనకు తెలుస్తుంది? ఒకవేళ ఉంటే వాటిని ఇంటి నుంచి ఎలా బయటకు పంపించాలి? దుష్టగ్రహాలు అనేవి మన ఇంట్లో ఉన్నాయని తెలుసుకోవాలంటే అవి మన కంటికి కనిపించవు, కానీ మన యొక్క ఆలోచన విధానాల్లో ఇంట్లో
చిన్నపిల్లల ముందు పోరు పెట్టుకోవడం ప్రారంభమవుతుంది. మ్మ్. చిన్న చిన్న విషయాలకు భార్యాభర్తకు సఖ్యత కుదరదు. మ్మ్. లైట్లు వేసినా కానీ ఒక చీకటి ఉన్నట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. నిద్ర సరిగ్గా పట్టదు. మ్మ్. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ లేదమ్మా అంటాడు, కానీ ఏదో శరీరంలో ఉంది, మ్మ్. నాకు ఆ వల్ల కాలేదు, ఒళ్ళంతా నొప్పులు, దానికి ట్యాబ్లెట్లు ఇస్తారు. ట్యాబ్లెట్ తీసుకుని ఇంటికి వచ్చేకాడికి నొప్పి ఉండదు, వేసుకోవాలంటే కాదు. అంటే ఇలా చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఉంటాయన్నమాట. అంటే ఒక నెగటివ్ ఎనర్జీ ఆవరించి ఉంది ఇంటికి అని అర్థం అనమాట. దానికి చేయాల్సింది ఏం లేదు. ఉత్తరేణి అనేది ఉండే ఒక మూలిక ఉంటుంది, ఒక చెట్టు ఉంటుంది. ఆ గింజలు దండిగా తీసుకొని వాటిని ధూపం పొగ వేసి ఇల్లంతా కూడా తిప్పితే చాలు, ఒకసారిగా మొత్తం ఉన్నటువంటి నెగిటివ్ అంతా బయట వెళ్ళిపోతుంది. అదేవిధంగా గుగ్గిలం అని ఒకటి ఉంటుంది. గుగ్గిలం అనేది చాలా ప్రాచీన కాలమైనటువంటి మూలిక. అది అవును. వాసన అయితే రాదు, పొగ అయితే బాగా వస్తుంది. మ్మ్. దాన్ని వేయచ్చు. గుగ్గిలం ప్రతిరోజు సాయంత్రం వేయడం వల్ల, ప్రాచీన కాలంలో సాయంత్రం అయితే అందరూ ఇంట్లో గుగ్గిలం వేసేవాళ్ళు, వేసేవారు. పిల్లలకు కూడా పట్టించేవాళ్ళు, ఆ పోరు ఆపుతారు. మ్మ్. అదేవిధంగా సాంబ్రాణి అని ఉంది. సాంబ్రాణి కూడా కెమికల్ లేనటువంటిది. నవగ్రహ సాంబ్రాణి అని ఒక సాంబ్రాణి ఉంది. 9 రకాల సాంబ్రాణి వస్తుంది, చిన్న చిన్న ప్యాకెట్లు ఇస్తారు. ఈ 9 రకాలు కూడా అవి స్టోన్స్, మట్టి. అది 9 రకాలు మిక్స్ చేసి వేయడం వల్ల ఈ పీడంతా కూడా ఇంట్లోంచి బయటకు పోతుంది. దేవుడికి ధూపము, దీపము, నైవేద్యము ఇదే ఇంపార్టెంట్. నైవేద్యం థర్డ్ ప్లేసు, దీపం సెకండ్ ప్లేసు, ధూపం మొదటి ప్లేసు. కాబట్టి సువాసన, ఈ సువాసనతో కూడిన ధూపాన్ని ఇంట్లో వేయడం వల్ల ఎటువంటి దుష్టగ్రహ ప్రభావం ఉన్నా కూడా హరించి బయటికి వెళ్ళిపోతుంది. ఇంతే, ఇంతకు మించి ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. గురుగారు, స్త్రీకి కుజదోషం ఉంటే ఏం చేయాలి? కుజదోషము అనేది కుజుడు ద్వితీయ స్థానము, చతుర్థ స్థానము, సప్తమ స్థానము, అష్టమ స్థానము, వ్యయస్థానము అని 5 స్థానాల్లో కుజుడు ఉంటే కుజదోషంగా సూత్రం చెప్తుంది. జ్యోతిష్ శాస్త్ర సూత్రాల్లో ఉంటుంది. కానీ ఈ కుజుడు ఎంత బలాన్ని కలిగి ఉన్నాడు? ఒక గ్రహానికి మనకెట్లాగైతే బాల్యము, యవ్వనము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము, మృతస్థితి అని 5 దశలు ఎలాగైతే మనిషికి ఉన్నాయో, గ్రహాలకు కూడా అవస్థలు ఉన్నాయి. బాల్యదశ, కుమారదశ, యవ్వన దశ, వృద్ధాప్యము, మృతస్థితి, ఈ 5 స్థితులు ఉన్నాయి. మరి కుజుడు నేను చెప్పినటువంటి 5 స్థానాల్లో ఉండి మృతస్థితిలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు దోషం ఎలా పనిచేస్తుంది? పనిచేయదు. కుజుడు వృద్ధస్థితిలో ఉన్నాడు అనుకోండి, పనిచేయదు. యవ్వన స్థితిలో ఉంటే విపరీతమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాడు, ఈ స్థానాల్లో ఉంటే దోషాన్ని ప్రకటిస్తాడు. మరి అలా దోషం ఉన్నప్పుడు ఏం చెప్తున్నారంటే సింపుల్గా అదే దోషం ఉన్న వాళ్ళ నుంచి పెళ్లి చేస్తే సరిపోతుందని అంటున్నారు. అది బయలా చెప్తా ఉంది. మరి అలాంటి ఒక స్త్రీకి ఉందంటే ఇంక ప్రపంచంలో ఎవరికి ఉండదా? అదే జాతకం ఉన్న వాళ్ళని చూసుకోవాలి. తర్వాత ఒకే అబ్బాయి ఉన్నటువంటి ఇంట్లో ఇస్తే సరిపోతుంది. అదొక లాజిక్. ఎందుకంటే ఆడబిడ్డల పోరు, బావల మరుదుల పోరు, పెద్ద కుటుంబంలో ఇవ్వడం వల్ల వాళ్ళ ఆడబిడ్డకు అందరి యొక్క పోరు ఉంటుందని ఒక అనుమానం ఉంటుంది. కాబట్టి ఒక అబ్బాయి ఉంటే వాళ్ళు లక్షణంగా కూతురుతో సమానంగా చూసుకుంటారు. ఇదొక లాజిక్. తర్వాత ఈ కుజదోషము అనేది ఎందుకు భయపడుతున్నారంటే వైధవ్యాన్ని ఇస్తుంది అనేటువంటి ఒక భయము ఉంది. వైధవ్యం అంటే కుజుడు రవి కలిస్తే వైధవ్య యోగంగా మేము గుర్తిస్తాం. రవి కుజులు కలిసినప్పుడు ఆ స్త్రీకి వైధవ్య యోగంగా అనుకుంటున్నాం. కాబట్టి ఈ రవి కుజులకు పెళ్లి కాకముందే కానీ తెలుసుకుంటే వైధవ్యము ఎప్పుడు చూడడానికి వీడియోస్ లాగా ఎవరు కనిపిస్తారు అంటే అటువంటి వైట్ డ్రెస్ వేసుకుని ఎవరు ఉంటారు? నర్సులు ఉంటారు. వాళ్ళ డ్రెస్ యూనిఫామే వైట్ అండ్ వైట్. వాళ్ళు అందరికీ అంటే కుజ ప్రభావమే కదా. హాస్పిటల్లో వెపన్స్, ఆపరేషను, ఈ మెడికల్గా డాక్టర్లంతా కుజుడు యొక్క ప్రభావంలోనే ఉంటారు. వాళ్లకు మనం సర్వీస్ చేయడం వల్ల, వాళ్లకు మనం ఏదైనా బట్టలు పెట్టడము, వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడము, లేదు వాళ్ళతో ఎక్కువగా కలిసి మాట్లాడడం ఇవి చేస్తూ ఉంటే ఆ కుజ ప్రభావం అంటే మనకి వచ్చేకాడికి ఎక్కువగా కొన్ని వేడి చేసిన దానికి వేడి వస్తువులు ఇస్తూ ఉంటారు. అది రెండు కలిసి తగ్గిపోతుందండి పరిహారంగా. అలా కాబట్టి నర్సులకు, అదేవిధంగా క్రిస్టియన్లో నన్స్ ఉంటారు, వాళ్ళు కూడా వైట్ శారీసే కట్టుకుని తిరుగుతూ ఉంటారు. అంటే ఈ వైధవ్యము అనేటువంటిది వచ్చిందంటే సంప్రాప్తిస్తే తెల్ల శారీ కట్టాలని కదా. అది వాళ్ళకి సంప్రాప్తించకపోయినా వాళ్ళు అటువంటి డ్రెస్సులు కదా ఉంటారు. ఇది తాంత్రిక పరిహారం కింద వారితో సన్నిహితంగా ఉండడం వల్ల అది శాంతిస్తుంది అనేది పక్కా. నిస్సందేహంగా ఈ పరిహారం చేసుకుంటూ రావచ్చు. అలా చేసుకుంటూ రావడం వల్ల వీళ్ళ కుజదోష తీవ్రత తగ్గుతూ వీళ్ళకు పరిహార జాతకమే అంటే వీళ్ళ జాతకానికి అనువైన జాతకమే వీళ్ళకు లభిస్తుంది. ఆ వైధవ్య ప్రభావాన్ని తగ్గించేస్తుంది. ఇది మేము తాంత్రిక పరిహారంలో చెప్తున్నాం. గురుగారు, ఇప్పుడు 12 లగ్నాలకి శుభ అశుభాలు అనేవి ఉంటాయి కదా, వాటి గురించి ఒకసారి వివరిస్తారా?
12 లగ్నాలకు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నవగ్రహాలు మంచి చేస్తాయి, చెడు చేస్తాయి. ఖచ్చితంగా మంచి చేసే గ్రహమే చెడు చేస్తుంది. ఎందుకంటే అది దురవస్థకు వెళ్ళినప్పుడు చెడు చేస్తుంది, మంచి అవస్థలు ఉన్నప్పుడు మంచి చేస్తుంది. అలాగే ప్రతి లగ్నానికి శుభాశుభాలు సహజం. కాబట్టి అందరూ వారు పరిహారాలపైన ఆధారపడాల్సి వస్తుంది. ఇప్పుడు మనం అలా తీసుకుంటే మేషలగ్నం. మేషలగ్నము, ఈ లగ్నంలో పుట్టిన వారికి వీళ్ళే ఉపయోగపడరు. ఫస్ట్ ఈ లగ్నం వాళ్ళు చేసేటువంటి పని ఇతరులకే ఎక్కువ ఉపయోగపడుతుంది. అంటే వీరి యొక్క సంతోషము ఇతరుల పాలు. వీళ్ళు అభివృద్ధి చెందాలంటే వివాహానంతరము భార్య పేరుతోనే ప్రాపర్టీస్ రాయడము, భార్య పేరుతో అన్నీ కొనడము, భార్య పేరుతో వీళ్ళు వాడాల్సినటువంటి ఫోన్ కూడా భార్య పేరుతో రాసి కొనుక్కొని ఉపయోగించుకోవడము, ఇలాంటివి చేయాలి. తలకు దెబ్బ తగలేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకు కోపం ఎక్కువ ఉంటుంది. అంతే ప్రేమాభిమానాలు కూడా ఉంటాయి. వీళ్ళ యొక్క కోపమే అందరికీ తెలుస్తుంది, కానీ ప్రేమాభిమానాలు అర్థం కావు. అదేవిధంగా వీళ్ళకు బినామీలు బాగా పనికొస్తారు. వీళ్ళు మేనరేఖంలో పెళ్లి చేసుకోకూడదు. మేనరేఖంలో పెళ్లి చేసుకుంటే ఇంకెన్ని రాజయోగాలున్నా చాలా గొడవలు వస్తాయి. కాబట్టి వీళ్ళకు సుబ్రహ్మణ్య ఆరాధన తరచూ 6 నెలలకోసారి, సంవత్సరానికోసారి కనీసం తలనీలాలు సమర్పించడం, భగవంతునికి కులదైవ ఆరాధన ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇది సింపుల్గా ఈ లగ్నానికి సంబంధించి ఇవి విషయాలు. ఇంకా చెప్తే ఎంత ఉన్నాయి, వీడి వరకు చాలు. తర్వాత వృషభ లగ్నం. ఈ వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళు వీళ్ళకి కుటుంబమే ప్రపంచం. కుటుంబం కోసం ఏమైనా చేస్తారు, కుటుంబం కోసం ఎంతవరకైనా వెళ్తారు. వీళ్ళ నిర్ణయాలు అంత ఈజీగా మారవు. చాలా ప్రాచీనమైన ఆలోచనలు కలిగి ఉంటారు. చిన్న విషయాన్ని కూడా కాంప్రమైజ్ కారు, డిసప్పాయింట్ అవుతారు. వీళ్ళు అనుకున్నట్టే జరగాలి, వీళ్ళు చూసినట్టే జరగాలి. కానీ చాలా ఖచ్చితమైన వ్యక్తులు, ప్రేమ వివాహాలు జరిగేదానికి అవకాశం వీళ్ళకి ఎక్కువ. అలాగే లాభం లేకుండా ఏ పని చేయరు. ఖచ్చితంగా లెక్కలు వేసుకొనే వీళ్ళు పనిచేస్తారు. వీళ్ళకి పరిహారం ఏమిటంటే 5వ తరగతి పిల్లలకు ప్రత్యేకించి ఎరేజర్ తీసేసి జామెంట్రీ బాక్సులు దానం చేయాలి. ఎరేజర్ ఎందుకు తీసేయమన్నానంటే వీళ్ళు రాసిందంతా ఏదైనా మిస్టేక్స్ ఉంటే వీళ్ళు ఎరేజ్ చేస్తారు, అది నెగటివ్. కాబట్టి ఎరేజ్ తీసేసి 5వ తరగతి అబ్బాయిలకు, విద్యార్థులకు జామెంట్రీ బాక్సులు ఇవ్వడం వీళ్ళకి మంచి పరిహారం. అదేవిధంగా లైబ్రరీలో ఉంటే లైబ్రరీలో మెంబర్షిప్ తీసుకోవడం చాలా ఉత్తమం. వీళ్ళు అంటే వీళ్ళకి పంచమాధిపతి బుధుడు, రాజయోగకారకుడు బుధుడు. ఈ లైబ్రరీ అనేది బుధుడు యొక్క ఆధీనంలో ఉంటుంది. అక్కడ మెంబర్షిప్ తీసుకోవడము, అక్కడ ఏదైనా ఫర్నిచర్ తీసివ్వడము, అక్కడ ఏదైనా రిపేర్లు చేయించడం చేస్తూ వస్తే జాతకము వీళ్ళకి యోగవంతంగా వెళ్ళిపోతుంది. అది. తరువాత మిథున లగ్నం. ఈ మిథున లగ్నానికి గురువు బాధకాధిపతి. గురువే వీళ్ళకి శత్రువు. వీళ్ళు ఆశ్రమాలకు, పీఠాలకు వెళ్ళకూడదు. వెళితే వీళ్ళకు చాలా ట్రబుల్స్ వస్తాయి. ఇలా చెప్పాలని కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. వీళ్ళు భార్యతో కూడా అననుకూలత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సప్తమాధిపతి బాధకాధిపతి అన్నాడు కాబట్టి. వీళ్ళని చూస్తే కూడా గురువులకు అంత నచ్చదు, వీళ్ళని ఏదో అనాలనిపిస్తుంది. వీళ్ళకి శని దశ కూడా యోగించదు. బుధ మహర్ద గురుదశ యోగించదు, శని దశ యోగించదు. శుక్రుడు యోగకారకుడు. భార్యను బాగా చూసుకుంటే వీళ్ళకు జాతకం యోగవంతమవుతుంది. తర్వాత వీళ్ళకి పరిహారం ఏంటంటే, వీళ్ళు నపుంసకులు ఉంటారు కదా, హిజ్రాలు అంటారు కదా, హిజ్రాలకు ఎక్కువ డబ్బులు ఇవ్వడం. వాళ్ళు కనిపిస్తే వాళ్ళు అడగకపోయినా కూడా పిలిచి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్ల ఈ జాతకం మిథున లగ్న జాతకులకు మంచి యోగం కలుగుతుంది. వారి బ్లెస్సింగ్ కూడా చాలా మంచిది. వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇచ్చి తిరిగి వాళ్ళ దగ్గర ₹1 వెనక్కి తీసుకొని ఆ డబ్బులు వీళ్ళు పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది. అంటే మిథునము అంటే భార్య భర్త, ఒక స్త్రీ పురుషులు కలిసినటువంటి ఒక రాశి. పార్వతీ పరమేశ్వర రాశి అర్ధనారీశ్వర తత్వం కలిగిందని కూడా అంటారు. కాబట్టి వీళ్ళకు వాళ్ళ దగ్గర శాపంగానే తీసుకున్నారనుకోండి, హిజ్రాల దగ్గర చాలా సమస్యలు వస్తాయి. మిథున లగ్నం వారు ప్రత్యేకించి చేసుకోవాలని పరిహారము ఇదన్నమాట. తర్వాత కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నాన్ని బాధకాధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే భార్యకారకుడు. ఈ భార్యకారకుడు అన్నప్పుడు వీళ్ళు లగ్నము కర్కాటక లగ్నంలో చేసుకోకూడదు, కర్కాటక శుక్రుడు ఉన్నప్పుడు చేసుకోకూడదు. ఇంతకుముందు కూడా మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం. కర్కాటక లగ్నానికి రాశికి శుక్ర సంబంధం ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకుంటే మొదటి రాత్రి భార్య చేత్తో పాలు తీసుకోకూడదు అని చెప్పుకున్నాం, గుర్తుండి ఉంటుంది. అంటే శుక్రుడు వచ్చి బాధకాధిపతి కాబట్టి, భార్యకారకుడు కాబట్టి భార్య వ్యతిరేకం అవుతుంది, భార్య ఆధీనంలోకి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి బాధకాధిపతికి సంబంధించినటువంటి విధమైనటువంటి కార్యక్రమాలు వీళ్ళు చేయకూడదు. భార్యతో ఎడబాటు కూడా కలుగుతుంది, తండ్రితో ఎడబాటు కలుగుతుంది, సోదరులతో ఎడబాటు కలుగుతుంది. నేను ఇంతే, నేను ఇలానే ఉంటాననేటువంటి భార్య వీళ్ళకి వస్తుంది. వీరి పేరు మీద ఎటువంటి పత్రాలు, డాక్యుమెంట్స్ పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకుంటే అదే చివరి డాక్యుమెంట్ అవుతుంది. డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట వీళ్ళకు. వీరికి వృత్తిలో ఫలితం శూన్యం. ఏ వృత్తి చేసినా కూడా ఫలితం పెద్దగా ఉండదు.
అప్పు చేసి ఇల్లు కట్టకూడదు వీళ్ళు. పరిహారము ప్రతి అమావాస్య పౌర్ణమికి ఇంటిలో పసుపు నీళ్ళు మూలల్లో కార్నర్స్లో ఇంటి మూలలు ఉంటాయి కదా, పసుపు నీళ్ళు చల్లుతూ ఉండాలి. అప్పుడు ఎందుకంటే కర్కాటకం అంటేనే కాలపురుషునికి 4వ స్థానం, గృహస్థానం. కాబట్టి గృహంలో వీళ్ళకు సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ పసుపు నీళ్ళు చల్లుతూ రావడం వల్ల దేవుడికి సంబంధించినటువంటి త్రిశూలం కానీ సుబ్రహ్మణ్యం స్వామికి సంబంధించినటువంటి వేలాయుధం కానీ ఆ మూలలో పెట్టడం వల్ల గృహంలో వీళ్ళకు నెగిటివ్ అనేది రాదు. ఇది చాలా ముఖ్యమైన పరిహారం. గురుగారు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా మంది దిష్టి తీసి 4 రోడ్లు ఉన్న మధ్యలో పడేస్తారు, లేకపోతే ఇంటి ముందు పడేస్తారు. ఎందుకు అలాగా? అంటే అందరూ ఉన్న దగ్గరే ఎందుకు అలా చేస్తారు వాళ్ళు? అంటే 4 రోడ్లు లేదా 3 రోడ్లు కలిసేటువంటి ప్రదేశంలో అన్ని వైపుల నుంచి జనసంచారం అక్కడ వచ్చి మారుతారు. అంటే అన్ని రకాల కర్మ సిద్ధాంతాలు ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి రోడ్లు మారుతూ ఉంటారు. అక్కడ వచ్చేకాడికి ఎక్కువ ఎనర్జీ కూడుతుంది అక్కడ. ఈ దిష్టి అనేటువంటి నెగటివ్ అనేది ఉంటుంది. మనం ఉప్పుతోనూ ఎండు మిరపకాయలతోనూ గుమ్మడికాయలు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు, పచ్చిమిరపకాయలు ఇలా రకరకాలుగా తీస్తారు. ఆ చెడుని తీసి ఏదైనా ఎక్కడైనా ఇంకొక చోట దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే దాన్ని మనం గాల్లో వేయలేం కదా, అది ఎక్కడో చోట పారేయాలి. అక్కడ వేయడం వల్ల వీళ్ళని ఎక్కువ మంది దాన్ని తొక్కేస్తారు. అంటే అది చెప్తారు కదా, అనవసరం దాన్ని బ్రష్ చేయాలి కదా, మన చెడు మన కాళ్ళ కింద తొక్కామంటే మళ్ళీ మనకే అది ఇదవుతుంది. అలా వేసేస్తారనమాట. అక్కడ చాలా మంది యొక్క శక్తి సమీకృతమవుతూ ఉంటుంది. కానీ అలా వేయడం వల్ల మొదటగా ఎవరు తొక్కుతారో, మొదటగా ఎవరు దాటుతారో వాళ్ళకి ఎక్కువ ఈ చెడ్డ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. అదే అంటూ ఉంటారు, నాకేదో కాలు నొప్పిగా ఉంది, మొదట కాలు నొప్పి స్టార్ట్ అవుతుంది. తొక్కడం కానీ దాటడం కానీ కాలుతోనే కాబట్టి మరి నువ్వు ఎక్కడో ఎవరికో చెడ్డు దిష్టి వేసినట్టు దాన్ని దాటేసావు బాబు అని అవతల వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అనమాట. అలా ఈ నెగటివ్ ఎనర్జీ ఈజీగా అక్కడ ఎక్కువగా బర్నింగ్ అవ్వగలుగుతుంది. అందువల్ల ఎక్కువగా అక్కడ 4 రోడ్ల దిష్టి తీయడము, అక్కడే అన్నీ చేయడం తంతులు చేస్తారు. అది ఇప్పుడు 3 రోడ్లు ఉన్న దగ్గర ఇల్లు తీసుకోకూడదు అంటారు, ఎందుకని? ఇప్పుడే మనం దీని గురించి చెప్పుకోవాలంటే 3 రోడ్లు అన్నాం కదా, ఉన్న చోట అనేది తీసుకోవచ్చు. ఆ వీధులు నేరుగా ఇంటిపైకి వస్తుందా మార్కింగ్, ఇల్లు ఉంది ఇంటికి నేరుగా మార్కింగ్ వస్తూ ఉందా, అది ఈశాన్యం వైపు అయితే శుభస్కరం. మరి పశ్చిమ వాయువ్యంగా అయితే శుభస్కరం, ఉత్తర వాయువ్యంగా అయితే నెగిటివ్, దక్షిణాగ్నేయం అయితే శుభస్కరం, తూర్పు ఆగ్నేయం అయితే నెగిటివ్, దక్షిణ నైరుతి అయితే నెగిటివ్, పశ్చిమ నైరుతి అయితే నెగిటివ్. అంటే మూలలకు నేరుగా లేదా దక్షిణంగా, ఉత్తరంగా, తూర్పుగా, పడమరగా ఏ వైపు ఉన్నా కానీ మిడిల్కి వస్తే పూర్తిగా దోషం. ఎందుకంటే అటువైపు నుంచి వచ్చేటువంటి నడక సాగించేటువంటి ప్రయాణించేటువంటి అందరి యొక్క చూపు ఆ ఇంటిపైన పడుతుంది. అది వీధి సోల లేదా వీధి పోటు అంటారు. అదే నేను చెప్పిన కొన్ని కార్నర్స్లో మాత్రము ఎగ్జంప్షన్ ఉంది. కానీ ఏ పోటు లేకపోవడమే శ్రేయస్కరం. మనకు లాభం ఉంటే నష్టం ఆటోమేటిక్గా ఉంటుంది. కాబట్టి ఈ పోట్లు ఉన్న చోట పరిహారాలు కూడా చెప్పాలంటే, చేయాలంటే, సవరించాలంటే కూడా కష్టం. ఎందుకంటే రోడ్డును మనం కట్ చేయలేం కదా, మన ఇల్లుగా ఉంటే కొట్టేయచ్చు కానీ ఆ రోడ్డుని మార్చలేం, అది రికార్డులో ఉంటుంది. దీనికి సులభమైనటువంటి పరిహారం ఏంటంటే, మనం ఇంటి చూస్తూ వస్తారు, వాళ్ళు ఎదురుగా వస్తే ఏదొస్తుందో చూస్తాం కదా, ఆ చూపు నరుని దృష్టికి నల్ల గుండైనా పగిలిపోతుంది అంటారు. అంత తీవ్రమైనది, దిష్టి దోషం కన్నా మించిన దోషం లేదు. అది ఇంటిపైన పడుతూ ఉంటే ఆ ఇంటి వాళ్లకు అనేక సమస్యలు, అనేక అనారోగ్యాలు, రకరకాల పీడలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకే వచ్చిన వాళ్ళు కూడా ఏదైనా పోటు ఉంటే ఆ ఇల్లు అమ్మాలని కూడా కొనరు. మంచి సెంటర్లో ఉంటే కూడా రేటు రాదు, పోటు ఉంది అంటారు. కాబట్టి ఇక్కడ తంత్ర జ్యోతిష్యంలో మేము కనుక్కున్నటువంటి ఒక పరిహారం ఏంటంటే, ఇల్లు ఉంది అంటే ఆ ఇంటికి కొద్దిగా గ్యాప్ ఇచ్చి అద్భుతమైనటువంటి ఒక చిత్రపటాన్ని, ఒక ఫ్లెక్సీ కానీ లేదా ఏదైనా అద్భుతమైన దేవతా దృశ్యాన్ని కానీ అక్కడ ఇల్లు కనిపించినంత స్థాయిలో కానీ, లేదు సాధ్యమైనంత వరకు ఎక్కువగా పెద్దదిగా పెట్టేస్తే వచ్చే వాళ్ళంతా ఆ బోర్డే చూస్తారు, ఇల్లు చూడరు. దృష్టి ఆ బోర్డు వరకే ఆగిపోతుంది. చాలామంది విఘ్నేశ్వరుని పెడతారు. విఘ్నేశ్వరుని పెడితే ఇంకా విఘ్నాలు పెరుగుతాయి తప్పితే తగ్గవు. ఎందుకంటే విఘ్నేశ్వరుడు అభిషేక నైవేద్య ప్రియుడు. ఆయనకు ప్రతిరోజు ఒక అగరబత్తి వెలిగించి ఒక నైవేద్యం పెట్టాలి. అది పెట్టకుండా ఆయన పెట్టేసి గమ్మున వదిలేస్తారు. ఇప్పుడు ఎవరైనా అతిథి మన ఇంటికి వస్తారు, మనకి ఇష్టమైన వాళ్ళు వస్తారు. వాళ్ళు వస్తే మనం వాళ్ళని పలకరించకుండా పట్టించుకోకుండా ఉంటే వాళ్ళ కోపం వస్తుందా రాదా? మరి దేవతను అలా దుమ్ము ధూళిలో పెట్టేసి వదిలేస్తే మరి ఎలా ఉంటుంది? కాబట్టి విఘ్నేశ్వరుని పెట్టడము అంత కరెక్ట్ అయితే కాదు.
ఒక అద్భుతమైన ఒక పూల పుష్పవనము, ఒక పూల గుత్తు, లేకపోతే ఏదైనా చూడడానికి మంచి పార్కు లాగా ఉన్నటువంటి ఒక ఫ్లెక్సీని, ఒక బోర్డు అలా పెద్దది అలా పెట్టేయడం వల్ల వాడి చూపు ఆ ఇల్లు ఉందనేటువంటి ధ్యాస ఎవరికి రాదు. అక్కడ అద్భుతమైనటువంటి పెయింటింగ్ ఉంది అనేటువంటి చూస్తూ వెళ్తారు. చాలా బాగుందని పాజిటివ్ ఎనర్జీనే చూస్తారు. ఇది పరిహారంగా చాలా బాగా సక్సెస్ఫుల్గా పోతుంది. మరి చాలా మంది ఇంటి ముందు అద్దాలు పెట్టుకుంటారు కదా, అంటే ఇలా దిష్టి పడకూడదు అని చెప్పి, అలా పెట్టుకోవచ్చా? అద్దము అంటే ఇలా కుండలాగా ఉండేటువంటిది, కుంభాకార కటకం అంటారు దాన్ని. దాన్ని నేరుగా చూస్తే కళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతాయి, నొప్పి కూడా వస్తుంది. అంటే ఎదురుగా వస్తున్న పోటు ఇలా గుండ్రంగా ఉండడం వల్ల ఆ పోటు ఈ అద్దంలో పడే ఆ చిత్రం తిరిగి వెనక్కి వెళుతుంది అనేటువంటి ఒక సైంటిఫిక్ రీజన్తో పెడతారు. ఎందుకంటే మన మొహం మనకు చూపించేది అద్దం మాత్రమే సృష్టిలో. కాబట్టి ఈ అద్దం ఏం చేస్తుంది, ఆ పోటు ఆ అద్దం వరకు వచ్చి తిరిగి మళ్ళీ అట్లే వెనక్కి వెళ్తుంది అనేటువంటి ఒక లాజికల్ పాయింట్తో అద్దాలు పెడుతున్నారు. కొద్ది రోజులకు ఆ దిష్టి ఎక్కువ కూడా అద్దాలు కూడా పగిలిపోతాయి అని కూడా అంటూ ఉంటారు. మరి ఎంతవరకు వాస్తవం నేనైతే ఎక్కడ చూడలేదు. మరి అద్దం పెట్టడంలో ఉన్నటువంటి అర్థం అది. మరి కొంతమంది అద్దము ఇలా గుండుగా ఉంటుంది కదా, కుండలాగా ఉంటుంది, దాని వెనక ఒక ప్లైవుడ్ ఉంటుంది. ఆ ప్లైవుడ్ ఈ అద్దం రిమూవ్ చేసి ఈ ప్లైవుడ్కి ఒక యంత్రం, వాస్తు యంత్రం పెట్టి దాన్ని పూజించి అభిషేకించి ఆ యంత్రం పెట్టి దాని లోపల స్టిక్ చేసి ఈ అద్దాన్ని పెడతారు. ఈ అద్దం ఉందని తెలుస్తుంది కానీ లోపల యంత్రం ఉందని ఎవరికీ తెలియదు. అది తాంత్రిక యంత్రం అని చెప్పచ్చు. అలా పెట్టడం వల్ల ఇంకొంచెం ఎక్కువగా పరిహారం పనిచేస్తుందని నా అభిప్రాయం. నేనే స్వయంగా చేసి కొంతమందికి ఇచ్చాను. ఇచ్చి మంచి ఫలితాలే వచ్చాయన్నమాట. ఇది దాంట్లో అర్థం అలా పెట్టడంలో ఉన్న తాత్పర్యం అది. గురుగారు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలు వస్తూ ఉంటాయి. అంటే ఇంటి ప్రభావం ఏమైనా వాళ్ళ మీద ఉంటుందా? మామూలుగా ఇంట్లో కొత్తగా పెళ్ళైన దంపతులు వాళ్ళు కొంతకాలం బాగానే ఉంటారు. అనుకోకుండా వాళ్ళకు ఏ విషయాల్లో వాళ్ళకి రంపు వస్తుందో, గొడవలు వస్తాయో, గొడవలు పడుతూ ఉంటారు. పెద్దలు వాళ్ళ గొడవలకు వాళ్ళని వదిలేద్దాం, కొద్దిగా వాళ్ళే కలుసుకుంటారు, వాళ్ళే గొడవ పడతారు అనుకుంటూ ఉంటారు. కానీ అవి సమస్యవు. మరి పెళ్లి చేసేటప్పుడు అందరూ దగ్గర ఉంటారు, వాళ్ళ గొడవలు వచ్చినప్పుడు ఎవరు ముందుకు వెళ్ళరు. మీరే చూసుకోండి అని వదిలేస్తారు. వీళ్ళకి ఎలా పరిష్కరించుకోవాలో వీళ్ళకి తెలియదు. అంటే వాళ్ళు ఎక్కడైతే పడుకుని నిద్రిస్తారో వాళ్ళ బెడ్రూమ్లో వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఆవరించి ఉంటుంది. దాన్ని ఐడెంటిఫై చేసేటువంటి నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు. వాళ్ళకే కదా, పెద్దవాళ్ళకే ఉండదు. వాళ్ళు ఇప్పుడు తంత్ర జ్యోతిష్యంలో మేము ఇచ్చే పరిహారం ఏంటంటే ప్రతిరోజు ఒక కొబ్బరికాయ పగలగొట్టి బెడ్రూమ్లో వాళ్ళ మంచం కింద పెడుతున్నారు వాళ్ళు నైవేద్యంగా. ఇలా చేస్తూ వస్తూ ఉంటే వాళ్ళకి అండర్స్టాండింగ్స్ వస్తాయి. కొబ్బరికాయ, నిమ్మకాయ, గుమ్మడికాయ ఇవన్నీ తాంత్రిక ఫలాలు. అద్భుతమైనటువంటి దైవశక్తిని ఇచ్చేటువంటివి, దుష్టశక్తిని దూరం చేసేటువంటివి, దేవతలు కూడా ప్రీతికరమైనటువంటివి. ఎప్పుడైతే ఎక్కడ వాళ్ళకి సమస్య ఉందో ఆ రూమ్కే ఇది నైవేద్యం. దాన్ని పగలగొట్టి అలా పెట్టడం వల్ల, పెడుతూ రావడం వల్ల వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఎవరైనా సరే ఇప్పుడు జాతకం కూడా నేను చూడమని చూసుకోమని చెప్పడం లేదు. కొద్ది రోజులు బాగుంటారు, ఆటోమేటిక్ వాళ్ళ సమస్యలు వస్తే ఎలా అనేదానికి పరిష్కారం చెప్తున్నాను. ఈ కొబ్బరికాయను నైవేద్యం పెట్టడం వల్ల అక్కడ వాళ్ళకు మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. అదేవిధంగా మరి ఇంకే రూమ్లోనే ఇలాంటి చేయాలా అనేటువంటి ఆలోచన వస్తుంది కదా. వంట రూమ్లో ప్రతిరోజు అది చెప్పాలంటే చాలా, పూజ రూమ్ ఎంత ముఖ్యమైనదో వంట రూమ్ అంతకన్నా ముఖ్యమైనది. అది మనకు నిజమైన పూజ రూమ్ గది అంటే వంట రూమే. పూజ రూమ్కి వాస్తు లేదు. ఈశ్వర సర్వభూతానం. పూజ రూమ్ ఎక్కడైనా పెట్టచ్చు, కానీ ఈశాన్యంగా కట్టకూడదు. ఒక గోడలో ఒక షోకేస్ లాగా చేసి ఒక బాక్స్ లాగా అందులో ఒక దీపము, దేవత చిత్రపటాన్ని పెట్టుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం అగరబత్తి వెలిగించుకొని దీపం పెట్టుకోవడం శ్రేష్టం. పూజ రూమ్కి ప్రత్యేకంగా రూమ్ కట్టవలసిన అవసరం లేదు. మరి వంట రూమ్కి అయితే వస్తుంది ఆగ్నేయంగా. మరి వంట రూమ్లో ప్రతిరోజు సాయంత్రము మనము స్టవ్ కానీ అక్కడ వండేటువంటి పొయ్యి కానీ నమస్కరించుకొని ఒక కొబ్బరికాయ నైవేద్యం ఇవ్వడం చాలా శ్రేష్టం. అదేవిధంగా హాల్లో కూడా మనము వారానికో 15 రోజులకో ఒకసారి మనం తినేటువంటి గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ అంటారు, మనం తింటాం కూర చేసుకొని, ఎర్రగా ఉంటుంది. ఇంటి లోపలైతే తినే గుమ్మడికాయ నైవేద్యంగా ఇవ్వాలి, ఇంటి బయట అయితే బూడిద గుమ్మడికాయను బలి ఇవ్వాలి. ఈ తినే గుమ్మడికాయను కట్ చేసి 2 దెబ్బలు హాల్లో పెట్టి కాస్త కుంకుమ దానిపైన దీని మీద చల్లి, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ గుమ్మడికాయలను తీసి దూరంగా పారేయాలి. మళ్ళీ మరుసటి రోజు ఒక రాత్రి నిద్ర చేసిన తర్వాత ఈ నైవేద్యం అనేది ఇప్పుడు హాల్లో అన్ని వైపుల నుంచి అందరూ తిరుగుతారు.
అక్కడ మనకు పాజిటివ్ ఎనర్జీ తయారవుతుంది. ఇప్పుడు ఈ పసుపు నీళ్ళు అనేవి కూడా వారానికో 15 రోజులకో నెలకోసారి అన్ని మూలలో చల్లుతూ రావాలి. అంటే నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా మూలల్లోనే జరుగుతుంది. మీరు చూడండి, బూజు కానీ తల వెంట్రుకలు కానీ తేలికైన కవర్లు కానీ ఏదైనా మూలలకే పోయి చేరుకుంటాయి. ఇవంతా నెగటివ్. సాల పురుగులు కానీ అంటే మూలలు ఎక్కువగా వ్యతిరేక శక్తిని తీసుకుంటాయి, రిసీవ్ చేసుకుంటాయి. కాబట్టి ఇంటిలో జాతకాలకు వాస్తుకు సంబంధం లేకుండా ఈ విధమైనటువంటి పరిహారాలు చేయడం చాలా శ్రేష్టం, ఆహ్లాదంగా ఉంటుంది. ఇంట్లో ఎక్కువసేపు ఉందామనిపిస్తుంది. ఎవరైనా బంధువులు వస్తే కూడా మీరు ఏం చేస్తున్నారంటే మీ ఇంట్లోకి వస్తే చాలా బాగుందంటారు. కాబట్టి ఇప్పుడు బాత్రూమ్ ఉంది, మీరు ఆశ్చర్యపోతారు చెప్తే, కనీసం నెలకు ఒకసారైనా ఒక కొబ్బరికాయ బాత్రూంలో కొట్టి పెట్టడం మంచిది. ఎందుకని? ఫైల్స్ ప్రాబ్లము, తర్వాత తత్సంబంధమైనటువంటి సమస్యలు ఏదైనా ఉంటే కూడా చాలా బాగా నివారించబడతాయి. బాత్రూమ్ అనేది ఎంత శుభ్రంగా ఉంటుందో వాళ్లకు ఆర్థికంగా అంత బాగుంటుంది. మేము ఆలయాల్లో ఉన్నటువంటి బాత్రూంలో పనిచేసినటువంటి వాళ్ళకి ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్, అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వమని ఎన్నో తంత్ర పరిహారాలు చెప్పుకుంటాం. మరి మన ఇంట్లో బాత్రూమ్ కూడా అంతకన్నా ముఖ్యమైనదే. దాన్ని అశుభ్రంగా పెట్టుకుంటే ఏముంది, అశుభ్రంగా పెట్టుకుంటే మనకే కదా ఇబ్బంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు అణువు ఇంట్లో ముఖ్యమైనదే, పవిత్రమైనదే. కాబట్టి ఈ పరిహారంగా ఇస్తున్న ఈ కొబ్బరికాయలు ఎవరు తినకూడదు, ఎవరికి ఇవ్వకూడదు. ఎక్కడైనా నీటిలో పారేయాలి, లేదా పాడుబడిన బావిలో కానీ ఎవరు తొక్కని ప్రదేశాలను పారేయాలి. ఇలా ఇస్తూ రావడం వల్ల ఇంట్లో ఎంతో వ్యతిరేక శక్తిని మనం నిర్మూలించిన వాళ్ళం అవుతాం. చేసి చూస్తే ఫలితం చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. గురుగారు, ఇప్పుడు చూసుకున్నట్లయితే స్నానం అనేది ఏ టైంలో చేయాలి అంటే కొందరు బ్రహ్మ ముహూర్తం 5:30 లోపు చేయాలి అని అంటారు. కానీ ఈ బిజీ షెడ్యూల్లో, ఈ లైఫ్లో చాలామందికి అది కుదరదు కదా. స్నానం ఏ టైంలో చేయాలి, ఏ టైంలో చేస్తే బెటర్? స్నానం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఈ స్నానం అనేది ఇప్పుడు మనం నిద్రపోయి లేస్తాం కదా, నిద్రించి మనం లేచిన వెంటనే మనకు మన శరీరంలో మృత కణాలు మొత్తం శరీరం నుంచి చెమట రూపంలో బయట వచ్చి ఉంటాయి. ఎప్పుడైతే స్నానం చేస్తామో ఇవన్నీ అలా గంగలో కలిసి వెళ్తాయి. వెళ్ళగానే మనకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనకు స్నానము అంటే తలస్నానమే స్నానం. ఎప్పుడు చేసినా తలస్నానమే చేయాలి. అదేంటారా? బ్రహ్మకపాలం ఇక్కడే ఉంటుంది. బ్రహ్మకపాలం పైన నీళ్లు గంగ పడకుండా అక్కడ వదిలేసి మనం దేహాన్ని మాత్రం చేస్తే అది మనకు వ్యక్తిగతంగా నచ్చిన స్నానమే కానీ స్నానం కాదంట. అది బ్రహ్మకపాలం తడవాలి. పూర్వకాలము నదుల్లో మునిగేవాళ్ళు, మునిగి 3 మునకలు లేసేవాళ్ళు. బ్రహ్మకపాలము ఇప్పుడు ఆశ్రమాధిపతులు, పీఠాధిపతులు కమండలం ఎప్పుడు కూడా చేతిలో పెట్టుకుంటారు. వాళ్ళు ఎక్కడైనా పర్యటనలకు వెళ్ళినప్పుడు స్నానం చేసే అవకాశం ఉండదు. కానీ వాళ్ళు ఆ కమండలంలో నీళ్ళు ఇలా తీసుకొని ఈ 3 వేళ్లతో ఇలా తీసుకుని ఇలా రుద్దుతారు. అది స్నానం చేసినంత సమానం. అలా అంటే వాళ్ళు అన్ని ఆచరణలు ఖచ్చితంగా అమలు చేస్తారు. బ్రహ్మకపాలను ఎప్పుడైతే తడుపుతారో ఆటోమేటిక్గా స్నానం చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి మన శరీరంలో ప్రతిరోజు మృత కణాలు శరీరం ద్వారా డెత్ సెల్స్ బయట వస్తుంటాయి. ఒక వ్యక్తి వాడినటువంటి వస్త్రము తీసుకుని మైక్రోస్కోప్లో చూస్తే అతని డెత్ సెల్స్ ఆ క్లాత్లో ఉంటాయి. అందుకే అతను డెత్ సెల్ కదా, ఆ డెత్ సెల్ ఉన్నటువంటి ఆ క్లాత్ తీసుకొని అతను పూర్వకాలంలో ఆ వస్త్రం తీసుకొని అతనికి చెడ్డ చేసేదానికి బ్లాక్ మ్యాజిక్ ఆ వస్త్రాన్ని వాడతారు. అంటే ఈజీ అన్నమాట అది. కాబట్టి స్నానం అనేది ఏ సమయంలో చేయాలని అడిగారు. బ్రహ్మముహూర్త కాలంలోనే చేయాలి. సూర్యోదయానికి ముందు చేసేదానివల్ల మనకు బ్రహ్మకపాలము, బ్రహ్మముహూర్త కాలానికి దాన్ని స్నానమాచరించడం అక్కడ ఉన్నటువంటి మురికి కానీ, డెత్ సెల్స్ కానీ, మనకు వచ్చిన పీడ కళలు కానీ, ప్రభావం కానీ అంతా కూడా వెళుతుంది. అదేవిధంగా మనకు చాలా చైతన్యవంతమైనటువంటి స్థితి ఆ రోజంతా మనకు ఉంటుంది. చాలా యాక్టివ్గా ఉంటాము. ఎప్పుడైతే సూర్యోదయం తర్వాత చేస్తామో మనకు ఆ ఫలితాన్ని పూర్తిగా మనం పొందలేము ఒక విధంగా చెప్పాలంటే. ఇప్పుడు ఇటువంటి యాంత్రిక జీవితంలో బ్రహ్మముహూర్త కాలానికి ఎందుకు లేలేరు అంటే పడుకునేదే 11కి, మరి లేసేది 9కి. తొందరగా పడుకుంటే తొందరగా లేయచ్చు, ఆలస్యంగా పడుకుంటే ఆలస్యంగానే లేస్తాము. అది మన తప్పిదం కానీ ఆ కాలం తప్పిదం అదేం కాదు కదా. కాబట్టి స్నాన ఫలితం అనేది చాలా ముఖ్యమైనది. తిథి తర్పణాలు వదిలేటప్పుడు కూడా శరీరం పూర్తిగా గ్యాప్ లేకుండా నీళ్లు పోస్తారు పైన, ఎక్కడ గ్యాప్ లేకుండా తడవాలి. అప్పుడే అది ఆ తర్పణానికి, తిథి తర్పణాలు, పిండ పితృ యజ్ఞాలకు సంబంధించిన స్నానం అవుతుంది. నదీ స్నానాలు కూడా పూర్తిగా మునకలేస్తారు. కాబట్టి స్నానం సంపూర్ణంగా చేయాలి. ఇప్పుడు మేము జ్యోతిష్యం నేను స్టడీ చేస్తున్నాను. నేను కంపల్సరీ ప్రతిరోజు తలస్నానం చేయాల్సిందే. చన్నీటి స్నానమే చేస్తాను. జనవరిలో కూడా నేను చన్నీటి స్నానమే చేస్తాను. అంటే మంచు చలికాలంలో కూడా చేస్తాను. అది అలవాటు పడ్డాం. అలా చేయగలిగినప్పుడే
మాకు కావాల్సిన మెమరీ మాకు అందుతుంది, ఈ ఫార్ములాస్ గుర్తుంటాయి. అవును. మనకు శరీర సౌఖ్యం కోసము వేడి నీటి స్నానం చేయాలనుకుంటే దాని ఫలితం కూడా అట్లే ఉంటుంది. అది చాలా మంది ఆడవాళ్ళు కూడా స్నానం చేయకుండా వంట చేయడం అవి చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ విషయానికి ఒక సహజ సిద్ధంగా అంటే రియల్గా జరిగినటువంటి ఒక స్టోరీ ఉంది. ప్రాచీన కాలంలో ఒక రాజు దగ్గరికి ఒక మహర్షి వచ్చాడు. ఆ మహర్షి వచ్చినప్పుడు మహర్షికి ఆయన అన్ని సేవలు చేసి ఆయనకు భోజనం ఏర్పాటు చేశారు. భోజనం చేసిన తర్వాత రాజు తన యొక్క వ్యక్తిగతమైనటువంటి ఒక రూమ్లోకి ఆయనకి రాత్రి విడిది ఏర్పాటు చేశారు. రాజుగారు అప్పుడప్పుడు పర్సనల్గా వాడుకునేటువంటి రూమ్లో ఆయనకి రాత్రి పడుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈ మహర్షి ఆ రూమ్లో ఉంటే రాజుగారి యొక్క అద్భుతమైనటువంటి వజ్రాల హారం అక్కడ ఉన్నది. దాన్ని చూశాడు ఆయన. చూసి దీన్ని ఎత్తుకుని వెళ్ళిపోతే ఎలా బాగుంటుంది, దాన్ని దొంగలిద్దామని మనకు మనసు వస్తూ ఉంది. సరే ఆయన చూసి ఆలోచించి ఎత్తుకోకపోతే ఏమన్నా కనుక్కుంటారా అని తర్జన పడుతూ చివరికి దాన్ని అయితే తన బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత రాజుకు మళ్ళీ గదిలోకి వెళ్ళిన తర్వాత ఆహారం లేదు. రాజుకు మహర్షి పైన అనుమానం లేదు, ఎందుకంటే ఆయన గొప్పవాళ్ళు. ఆయన విచారణకు ఆదేశించాడు, నా వ్యక్తిగత రూమ్లో ఉన్నటువంటి వజ్రాల హారము తప్పిపోయిందని. మరి అది వెతుకుతా ఉంటే మన మహర్షికి తెలిసింది రాజుగారు ఇది విచారణకు ఆదేశించారని. ఈయన హారం ఎత్తుకొని వచ్చి రాజుకి ఇచ్చాడు. నేను ఎత్తుకెళ్ళాను రాజా ఇదని. అయ్యో స్వామి క్షమించండి, మీకు కావాలనుకుంటే నేను ఇచ్చుంటాను కదా, పర్లేదు మీరు ఇప్పుడు కూడా తీసుకోండి అంటాడు. కాదు ఇది దోషం జరిగింది ఎక్కడ జరిగింది అంటే, చెప్పండి మహర్షుల గారు, మీకు చెప్పే అంతటి వాళ్ళం ఏం కాదంట. రాత్రి నాకు మీరు వడ్డించిన అన్నము ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? ధాన్యాగారంలో ఉన్న ధాన్యంతోనే మేము వండాము. ధాన్యాగారంలో ఉన్నటువంటి ధాన్యం ఎక్కడి నుంచి వచ్చింది? మరి మాకు ప్రజల ద్వారా పన్నుల రూపంలో వస్తుంది, పలు రకాలుగా వస్తుంది, విచారించండి. విచారిస్తే దొంగలించిన ధాన్యాన్ని తరలిస్తూ ఉండి ఎక్కడికో తీసుకెళ్తా ఉంటే రాజభటులు అడ్డగించి దొంగతనంగా వెళ్తున్న ధాన్యమని దాని ధాన్యాగారం తీసుకొచ్చి ఆ ధాన్యంలో ఉన్నటువంటి ధాన్యంతోనే మహర్షికి అన్నం వచ్చింది. అది తినడం వల్ల ఈయనకు దొంగలించాలని ఆలోచన వచ్చింది. ఆయన నోరు తెరసడితే 100 ఇస్తాడు ఆయన ఆహారాలు. ఆ ఆలోచనే రాలేదానికి. అంటే ఆహారం అనేది ఆలోచనను ఎంత వ్యతిరేకంగా మార్చింది. ఇప్పుడు మీరు అడిగినట్టు అశుభ్రంగా స్నానం చేయకుండా వండేటువంటి వంట ఎటువంటి వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది అంటే, ఇంకా అందరూ కూడా పిల్లలు కానీ భర్త కానీ తను కానీ అశుభ్రమైనటువంటి అది దోషపూరితమైనటువంటి ఆహారంగా చెప్పచ్చు. అందుకే భారతీయ స్త్రీ నిత్యాగ్నిహోత్రురాలు అంటారు. నిత్యాగ్నిహోత్రులు అంటే అగ్నిని ఎప్పుడు వెలిగిస్తూ ఉంటుంది. నిద్ర లేగానే స్నానం చేసి దీపం వెలిగిస్తుంది, వంటింట్లో వంట వెలిగిస్తుంది, మరి మధ్యాహ్నం వండుతుంది, సాయంత్రం దీపం పెడుతుంది, మళ్ళీ వండుతుంది. మరి ఇప్పుడు ఏం కావాలన్నా ఎక్కువగా అగ్నిని వెలిగించేది ఎవరంటే స్త్రీనే. ఇంట్లో మగవాళ్ళు స్నానం చేసి భోజనం చేయగానే పూజలు అవగానే వెళ్ళిపోతారు. ఎక్కువసేపు గృహాన్ని అంటపెట్టుకుని ఉన్నది కూడా స్త్రీనే. కాబట్టి వాస్తుపరంగా బాగున్నా స్త్రీకే బాగుంటుంది, బాగలేకపోయినా స్త్రీకే బాగుండదు. ఆ స్త్రీనే చాలా నియమ నిబంధనలతో ఉండాలి కూడా. కాబట్టి ఇల్లు గొప్పగా ఉండాలంటే కూడా స్త్రీలు ఖచ్చితమైన నియమ నిబంధనలు పాటించాలి. వారు స్నానం చేసి అన్ని ఆచరణలు చేయాలి. వాళ్ళు చేయకపోతే పురుషుడు ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. ఆహారానికి అంత శక్తి ఉంటుంది. దాన్ని వండేది స్త్రీలే కాబట్టి వాళ్ళు చాలా నియమనిష్టలతో ఉండాలి. అందుకే వారి కోపానికి కూడా గురి కాకూడదు. వారు విసిగిపోయేదానికి అవకాశాలు ఎక్కువ. జిమ్మిన చెత్తే జీవితాంతం జిమ్ముతూనే ఉంటారు. ఆ పని మగవాళ్ళు చేయలేరు. చేసిన పనినే చేస్తూనే ఉంటారు. కడిగినటువంటి పాత్రలే కడుగుతూ ఉంటారు, ఉతికిన బట్టలే ఉతుకుతూనే ఉంటారు. అవన్నీ ఆలోచిస్తే ప్రతి భర్త తన భార్య నెత్తిని పెట్టి చూసుకుంటాడు. అవన్నీ మనం చేయగలమని ఆలోచిస్తే చాలు. ప్రతి స్త్రీ గొప్పదే. ఇవి ఆలోచించకపోవడం వల్ల అవన్నీ కేవలంగా కనిపిస్తాయి, కానీ వాటి వెనకున్న గొప్పతనం అంత ఓపిక. అందుకే భూమితో సహనంగా భూదేవి కొనంత సహనం స్త్రీకి ఉంటుందని అంటారు. అది గురుగారు, చాలా మంది తిన్నాక స్నానం చేస్తూ ఉంటారు. అది సైంటిఫికల్గా కూడా తప్పే, కానీ అలా చేయకూడదు అని చాలా మంది అంటూ ఉంటారు. దాని వెనక ఉన్న రహస్యం ఏంటి? తిన్న తర్వాత స్నానం చేయకూడదు, స్నానం ఆచరించకూడదు. తీవ్రమైన అనారోగ్యాలు వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తిన్న తర్వాత ఎక్కువ రక్తము మెదడు ఆదేశిస్తుంది. ఎక్కువ రక్తం జీర్ణాశయానికి ఎక్కువ పంపిస్తుంది.
అందుకే మనం తిన్న తర్వాత కాసేపు పడుకుందాము, కూర్చొని పడుకోవాలంటూ ఉంటారు. ఇక్కడ తిన్న తర్వాత కడుపు పైన కూడా గీరుకోకూడదు, చాలా దారిద్ర్యం. కాబట్టి ఈ తిన్న తర్వాత స్నానం చేసే వాళ్ళకు ఊహించినటువంటి కష్టాలు, అనారోగ్యాలు సంప్రాప్తిస్తాయి. అన్నపూర్ణేశ్వరి దేవిని ఒక విధంగా అవమానించినట్టు అవుతుంది. మరి ఆ ఇంట్లో అన్న వస్త్రాదులు కూడా లోటు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కువగా కూడా ఆహారం వృధా అవుతూ ఉంటుంది. మీరు వాళ్ళు తినడానికి కూడా జారిపోతూ పడిపోతూ వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి తిన్న తర్వాత తినడం అనేది, స్నానం చేయడం అనేది చాలా వ్యతిరేకమైనటువంటి ఒక క్రియ. ఈ క్రియను పూర్వీకుల నుంచి నిషేధిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా చాలామంది నిషేధిస్తున్నారు, కానీ చాలామంది దాన్ని చేస్తున్నారు. వాళ్ళకి ఒక నెగటివ్, అంటే జాతకంలోనూ లేదంటే వాళ్ళ జీవితంలో ఒక వ్యతిరేకమైనటువంటి కాలం ప్రారంభమైనప్పుడు ఇటువంటి ఆలోచన వస్తుందనేది మనం గ్రహించవచ్చు. ఎందుకు, నాకు వాళ్ళు చెప్తే కూడా కంట్రోల్ అవ్వరు, అలా చేస్తూ కష్టాల పాలవుతుంటారు. కొంతమంది ఈ గోర్లు కొరుకుతూ ఉంటారు. అసలు గోరే ఉండదు, పూర్తిగా కొరికేస్తారు. అలా కొరకడం అనేది కూడా చాలా అనారోగ్యాలకు దారితీస్తుంది. అసలు వాళ్ళకు బ్రెయిన్లో చాలా మానసికమైన సమస్యలు కూడా ఎక్కువ వస్తాయన్నమాట. నేను చూశాను ఒక వ్యక్తిని, ఫ్రెండ్ని, ఆయన ఇలా అంటూ ఉంటాడు, ఏం సార్ మీరు గోర్లు ఇలా కొరుకుతున్నారంటే, గోర్లు కాదు సార్, నేను ఈ మీసాలు ఉంటాయి కదా దానికి, దీన్ని లాగి కొరికేస్తున్నాడు ఆయన. ఇదంతా ఆయన అందకపోయిన దాన్ని కూడా లాక్కుంటున్నాడు కూర్చుని అదే పనిగా. ఇదేంది వెంట్రుకలు బట్టి లాగేస్తున్నాడు అంటే, ఏమో సార్ నాకు ఎట్లా అలవాటు అయింది నాకు తెలియదు అంటున్నాడు. ఆయనకి తీవ్రమైన కష్టాలు ఉన్నాయి, చాలా చాలా తీవ్రమైన కష్టాలు ఉన్నాయి. నాకు బెస్ట్ ఫ్రెండు అంటే ఈ గోర్లే కాకుండా ఈ వెంట్రుకలు కూడా తినేస్తున్నారా, కొరికేస్తున్నారా అనిపించింది నాకు. దానికి తగినట్టు అవి ఎలా కొరుకుతున్నారో పరిస్థితులు కూడా వాళ్ళు అలా కొరికి తినేస్తున్నాయి. చాలా తీవ్రమైన సమస్యలు ఉంటాయి. గోర్లల్లో మన శరీరంలో ఉన్న డెత్ సెల్స్, మృత కణాలన్నీ చివరికి వస్తాయి, గోర్లు చివరికి వస్తాయి. ఇవి కట్ చేసి ఎవరు తొక్కని జాగాలో పారేయాలి. అవి దొరికాయంటే మన డెత్ సెల్స్తో, మన నెగటివ్ ఎనర్జీతో మనకు నెగటివ్ చేయొచ్చు. ఈ చేతబళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకే గోర్లు, వెంట్రుకలు, బట్టలు కావాలంటారు. మృత కణాలు మన బట్టల్లో ఉంటాయి. మన వెంట్రుకల చివరిలో కూడా ఇప్పుడు ఎవరికన్నా కటింగ్, షేవింగ్ చేశారంటే గ్లో వస్తుంది ఇమీడియట్. ఆ డెత్ సెల్స్ అంతా కూడా వెళ్తాయన్నమాట. ఈ గోర్లలో కూడా డెత్ సెల్స్ ఉంటాయి. కాబట్టి వాటిని రిమూవ్ చేసి ఎవరు తొక్కని చెట్టు వేయడమే శ్రేయస్కరం. స్నానం చేసిన తర్వాత బకెట్ చివరలో కొన్ని నీళ్లు వదిలేయాలి అని అంటారు, ఎందుకని? చివరిలో నీళ్లు వదిలేయాలి. ఆ నీళ్లు ఉండగా వేరే వాళ్ళు వచ్చి ఆ నెలలో మళ్ళీ నీళ్లు పట్టుకుని స్నానం చేయకూడదు. వీళ్ళ యొక్క ప్రభావం ఆ నెలలో ఉంటుంది. ప్రపంచంలో ఏ శక్తి అయినా నీళ్ళ ద్వారా వచ్చేంత వేగంగా ఇంక దేని ద్వారా రాదు. నీటికి ఉన్నంత శక్తి ఇంక దేనికి లేదు. మనం చూస్తున్నాం, వరదలు వస్తే సిటీలు మునిగిపోతాయి. చుట్టూ నీళ్ళే ఉంటాయి, తాగడానికి నీళ్ళు ఉండవు. మళ్ళీ నీళ్ళే చుట్టూ ఉంటాయి. మరి వాళ్ళకి తాగడం కోసం వాటర్ బాటిల్ కోసం చూస్తారు. జలశక్తి అంత ప్రత్యేకమైంది. ఇప్పుడు ఈ బకెట్లో నీళ్ళు అంటే అడుగు నీళ్ళు అంటారు వాటిని. ఆ నీళ్ళు ఉన్నప్పుడు పండ్లు తోమడము, ఆ నీళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ ఫేస్ వాష్ చేయడము ఇలా చేయకూడదు. ఆ నీళ్ళు తీసుకొని కావాలంటే ఒక జగ్గుతో తీసుకొని మనం 3 సార్లు, మనతో క్లాక్ వైజ్ 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు తిప్పుకొని అలా పోయడం మంచిది. ఆ నీళ్ళు అలా వదలడము, తల్లిదండ్రులు లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు వదలకూడదని కూడా ఒక మాట అంటారు. తర్వాత ఆ నీళ్ళు అలా ఉంటే ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఆ నీళ్ళలోనే కొంత నీళ్ళు పట్టుకొని స్నానం చేయడం వల్ల వాళ్ళ నెగిటివ్ వీళ్ళకి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు పోసేసి బకెట్ని మళ్ళీ శుభ్రంగా కడిగి మళ్ళీ పట్టుకోవాలి. ఈ నీళ్ళకు వచ్చేకాడికి ఎవరైనా శపించాలన్నా పూర్వకాలము నీళ్లు నెత్తిని చెల్లే శపిస్తారు, ఆశీర్వదించాలన్నా ఆ నీటితోనే శపిస్తారు. అదే తీర్థాలు కూడా మనకు నీటితోనే ఇస్తారు. ఆ తీర్థం తీసుకుంటే మనకు శుభస్కారం అనేసి. ఆ తీర్థం తీసుకున్న తర్వాత మనకు శటగోపం అనేది కూడా ఒకటి నెత్తిన పెడతారు. ఆ శటగోపంలో ఉన్న శక్తి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి భగవంతుడి యొక్క పాదాలు దానిపైన ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు శనిగ్రహం యొక్క అనుగ్రహం కావాలంటే శ్రీ మహావిష్ణువు గుడికి కానీ కాలభైరవుడి గుడికి కానీ వెళ్ళి ఆడ ఆ శటగోపాన్ని నెత్తిన పెట్టుకోవడం వల్ల మనకు ఇక్కడ శని బాధ తగ్గుతుందని కూడా తాంత్రికం ఉంది. అంటే భగవంతుని పాదాలు మన నెత్తిన పెట్టుకోవడం వల్ల మన నెత్తిన కర్మ అనేది పరిగెత్తుతుందనేసి. కాబట్టి వీటన్నిటి వెనక ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకొని ఆచరించడం వల్ల మనము ఉత్తమ ఫలితాలను పొందుతామే కానీ ఏ విధంగానూ మోసపోం. అందుకు తరచూ ఏదో ఒక ఆలయానికి వెళ్ళి నమస్కరించుకుని తీర్థం తీసుకుని శటగోపాన్ని నెత్తిన పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఏ చెడ్డ జరగదు. అంటే మనకు రాత్రి లాటరీ కొడితేనే దేవుడు అనుగ్రహించినట్టయితే కాదు. దైవానుగ్రహం అనేది
మనకు తరచూ తీసుకుంటా ఉంటే మన ఫ్యామిలీ అంతా బాగుంటుంది. గురువుగారు, కొందరు బయటికి వెళ్ళి వచ్చి కాళ్ళు శుభ్రంగా కడుక్కోరు, అంటే సగం కడుక్కొని సగం కడుక్కోకుండా వదిలేస్తారు. అలాంటప్పుడు బయట నుండే దరిద్రాలన్నీ మన ఇంట్లోకి వస్తాయి కదా, అలా చేయకూడదు కదా. మరి అలాంటి వారికి మీరేం చెప్తారు? మీరు అనేది నిజమే. బయట మనము తిరుగుతూ ఉంటాము, ఎంతోమంది వాళ్ళు నోట్లోంచి ఉమ్మేసిన గల్ల, వాళ్ళు తాగి పడేసినటువంటి వాటర్ ప్యాకెట్లు, బాటిల్ కావచ్చు, బీడీలు కావచ్చు, సిగరెట్లు కావచ్చు, ఇంకేదైనటువంటి అనవసర పదార్థాలు కావచ్చు, అలా ఎక్కడ చూసిన రోడ్ల మీద ఇప్పుడు ఎక్కువ అయిపోతున్నాయి. వాటన్నిటి దాటకుండా తిరగలేం. మన టూ వీలర్లో అయినా సరే వాటిని దాటుకుంటూ తొక్కుకుంటూ తిరగాల్సిందే. మన కాళ్ళే కదా, మన టూ వీలర్ కూడా కడుక్కోవాలా ఖచ్చితంగా, అంతే అది నిండి ఉంటుంది. మరి కొన్ని చిన్న చిన్న చిరు జంతువులు, తొండలు కావచ్చు, ఎలుకలు కావచ్చు, కొన్ని రకాల కీటకాలు కావచ్చు, రోడ్లో పడి ఎంతోమంది తొక్కిస్తూ ఉంటారు. అవి కూడా ప్రాణశక్తే. వాటి ప్రాణశక్తి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ నెగిటివ్గా ఉన్నటువంటి ఈ వస్తువులన్నిటి శక్తి కూడా రోడ్లో లేస్తూనే ఉంటుంది. దానిలో జీవశక్తి ఉంటుంది, కానీ వ్యతిరేకంగా ఉంటుంది. వాటిని తొక్కి వాటిని పైన తిరగడం వల్ల అలాగే ఇంట్లోకి ఎలా రాగలుగుతాము? రాలేం, రాకూడదు కూడా. అలా వస్తే వాళ్ళకు వచ్చేంత వ్యతిరేక శక్తి వాళ్ళ ఇల్లు వాస్తుకే ఉండొచ్చు. ఇలా ప్రతిరోజు చేస్తుంటే కొద్ది రోజులకి ఆ ఇల్లంతా కూడా ఒక విధమైనటువంటి విసుగుతో, అసహ్యంతో మనం చెప్పుకోలేని విధంగా తయారవుతుంది. చీకాకుగా ఉంటుంది. మరి వాళ్ళు ఎప్పుడైతే ఆ ఇల్లును శుభ్రంగా కడుక్కోగలుగుతారో ఆ రోజు వాళ్ళకు ఒక మంచి బ్రీతింగ్ ఆ ఇంట్లో వస్తుందన్నమాట. ఇప్పుడు పాదాలు అన్నాం, పాదాలు కడగాలి. పాదాలు అంటేనే శనేశ్వరుడు. మరి ఈ శని ప్రభావాన్ని మనం పూర్తిగా అక్కడంతా లోడ్ చేసుకుని, వ్యతిరేక శక్తిని అంతా లోడ్ చేసుకుని నేరుగా ఇంట్లోకి ఎట్లా వస్తాం? రాము కదా. మనకు పూర్వకాలంలో బయటనే ఒక తొట్టె నీళ్లు నింపి ఒక చెంబాడు పెట్టేవాళ్ళు. పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, అలా కాళ్ళు కడుక్కుని రండి ఇంట్లోకి అని చెప్పేవాళ్ళు. అది ఆచారం, అది మన హిందూ సాంప్రదాయంలోనే ఉంది. మనకు నలదమయంతి చరిత్ర, నలమహారాజు దమయంతి అనేటువంటి వాళ్ళ దంపతుల చరిత్ర చూస్తే కూడా నలమహారాజుని శనేశ్వరుడు పట్టాలని ప్రయత్నించి ఆయన ఒకరోజు కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వస్తే ఒక్క సూది మోపనంత జాగా తడవలేదు ఆయన కాల్లో. ఆ ప్రదేశానికి శని ప్రవేశించి వాళ్లకు ఆ రోజే కష్టాలు స్టార్ట్ అయినాయి. అది మనకు నలదమయంతుల చరిత్ర తెలుస్తుంది. అంటే శని ప్రభావం ఇప్పుడు మనం తడవకుండా తడిపుడిగా కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వచ్చి రావడం వల్ల మనకెంత రావాలి వ్యతిరేక శక్తి? దీనివల్ల జాతకాలు చూపించుకొని ఇంకో చూపించిన ప్రయోజనం లేదు. కనీస ధర్మాలు మనం పాటించాలి. ఇలా పాటిస్తూ రావడం వల్లనే మనకు ఇంట్లోకి అశుభం రాకుండా ఆగుతుంది. మనం చేయడంతో పాటు ఇంట్లో అందరికీ నేర్పించాలి. ఇప్పుడు అదే ఆలయానికి వెళితే కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి రమ్మంటారు. అంటే మనం ఆలయంలో ఏముంటుంది? దైవశక్తి ఉంటుంది. దైవశక్తి నిండి ఉంటుంది మన పాదాలకు. అలాగే ఇంట్లోకి రావాలి. అదే ఆలయం కాకుండా మనము ఆ ఊరు తిరగడం వల్ల, బస్ స్టాండ్ బజార్ తిరగడం వల్ల అక్కడ వ్యతిరేక శక్తినే మనము రిసీవ్ చేసుకుంటాం. కాబట్టి ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి రావాలి. తదితర పరిస్థితుల్లో కాళ్ళు కడుక్కుని లోపలికి రావాలి. అది చాలా చక్కగా వివరించారు. చాలామందికి ఈ ధర్మ సందేహాలు అనేవి ఉన్నాయన్నమాట. వీటన్నిటిని మీరు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. చూశారు కదా ఇవాల్టి ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ ప్రతి లగ్నం వారికి శుభ అశుభాలు ఎలా ఉంటాయి అనేది గురువుగారు వివరిస్తారు.